నమస్కారం. సిసిసి హాట్ టాపిక్కి స్వాగతం. ఈ కరోనా మనకు ఎన్నో అనుభవాలు నేర్పింది, పాఠాలు చెప్పింది, గుణపాఠాలు చెప్పింది. ఎన్ని చెప్పినా ఏం చేసినా ఈ కరోనా కూడా ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం తాలూకు వృద్ధి దిశగా వెడుతున్న భారత్ తాలూకు ఘనతని మరొకసారి చాటి చెప్పిందని చెప్పాలి. ఎందుకంటే మన జనాభా, మనకున్న పరిస్థితులు, మనకున్న వ్యవహారాలన్నీ చూస్తుంటే బాగా పాశ్చాత్య దేశాలే చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో భారత్ ఏమైపోతుందని ప్రపంచంతో ఎదురు చూసింది. కానీ అవసరం లేదు, భారత్ కూడా తట్టుకుని నిలబడుతుంది. ఇలాంటివి విపత్తుల్ని, మహమ్మారుల్ని తట్టుకుని నిలబడగలదని నిరూపించింది. అది భారత్ విషయానికి వస్తే. మన రాష్ట్రం వరకు వస్తే, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఏ మౌలిక సౌకర్యాలు లేని రాష్ట్రం, కనీసం ఎక్కడ ఏ హాస్పిటల్స్ ఉన్నాయో సర్కారుకి కూడా ఇంకా అవగాహన లేని పరిస్థితుల్లో ఈ కరోనా వచ్చి మన మీద పడింది. కానీ అదృష్టమో దురదృష్టమో మొత్తం మీద పక్క రాష్ట్రం కంటే కూడా మనం చాలా మెరుగ్గా ఉన్నాము అన్న పరిస్థితుల్లో, ఎందుకు మెరుగ్గా ఉన్నాము ఎలా చెప్పగలవు అంటే, మనం కరోనా వచ్చినప్పటి నుంచి నిజాలే చెప్పడం మొదలుపెట్టింది ప్రభుత్వం. తక్కిన విషయాల మాట ఎలా ఉన్నా కరోనా విషయంలో నిజాలు చెప్పడం, ఉన్న కేసులు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం చేయడం వల్ల వాస్తవం ఏమిటో తెలిసింది. సర్కార్కి తెలిసింది, ప్రైవేట్లో ఉన్న వైద్య రంగానికి తెలిసింది, ఐఎంఏకి తెలిసింది. వాస్తవాలు తెలుస్తున్నాయి కాబట్టి అందుకు అనుగుణంగా మనం ఏర్పాట్లు చేసుకుంటూ దాన్ని తగ్గించుకుంటూ రాగలిగాం. ఆ విధంగా చూస్తే ఆంధ్రదేశం కూడా పైకి కనబడుతున్న అంకెల్లో పొరుగునున్న తెలంగాణతో కంటే మరణాలు ఎక్కువగా ఉన్నాయి, కేసులు ఎక్కువ ఉన్నాయి అనుకున్నా సక్సెస్ రేట్ మనకే ఎక్కువ ఉంది. నాకు తెలుసుండి హైదరాబాద్లో నాకు తెలిసిన వాళ్ళు అనేక మంది పోతే వాళ్ళు ఎవరు కూడా కరోనా మరణాల కింద రికార్డులో లేరు వాళ్ళు ఎవరు. అలాగే మన ఊరి నుంచి వెళ్ళిన కేసులు కూడా చెప్పుకుంటే వాళ్ళు ఎవరు కూడా కరోనా మరణాల కింద లేరు ఇతరత్ర. అంచేత ఏంటంటే వాస్తవాలు మరుగున పరిచిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఆ విషయానికి వస్తే మనం వాస్తవాలు మరుగున పరచకుండానే నడిచాము. సరే, ఎన్నో అనుభవాలు, పాఠాలు నేర్పింది అన్నాం కదా. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి, అంతకుముందు మాట ఎలా ఉన్నా కరోనా వచ్చినప్పటి నుంచి కూడా ఐఎంఏ రాజమండ్రి చాలా ముందుకొచ్చి అనేక విధాలుగా సర్కారుతో మమేకమై అనేక విధాలుగా ఏర్పాట్లు చేసి సహకరించి మనకి విజృంభించకుండా జిల్లాలో, ఎందుకంటే పెద్ద జిల్లా, డెన్సిటీ ఎక్కువ ఉన్న జిల్లా, పాపులేషన్ ఎక్కువ ఉన్న జిల్లా, ఇవన్నిటిలో ప్రభుత్వం చేసుకున్న ఏర్పాట్లకు సహకరించి వెళుతున్న నేపథ్యంలో అప్పుడు ఐఎంఏ ప్రతినిధిగా డాక్టర్ కె విజయ్ కుమార్ గారు, సాయి హాస్పిటల్స్ అధినేత, ఎన్నో విధాలుగా మనకి అవగాహన సదస్సుల్లోనూ అవగాహన చర్చా కార్యక్రమాల్లోనూ పాల్గొని అనేక విషయాలు అందించారు. ఇప్పుడు వారితో మనం కరోనా అనుభవాలు, పాఠాలనే విషయంలో మాట్లాడుకోవడం కోసం వచ్చాం. తాటగారు నమస్కారం. నమస్కారం కృష్ణకుమార్ గారు. సరే విషయం మనం దేని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటామో విషయం అర్థమైంది. వీటి గురించి అనుభవాలు, పాఠాలు మాట్లాడుకోవడానికి ముందే అన్నట్టుగా ఐఎంఏ తరఫున మీరు కానీ, ఐఎంఏ మీ సహచరులు కానీ, మీ ఫెటర్నిటీ, డాక్టర్స్ ఫెటర్నిటీ అంతా కూడా చాలా ముందుకొచ్చి చాలా చక్కగా సహకరిస్తోంది అనే మంచి పేరు, మంచి ఉవ్వెత్తున నడుస్తున్న దశలో సర్కారు వారికి ఉన్న సౌకర్యాలు సరిపోక కోవిడ్ హాస్పిటల్స్ అని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని డిక్లేర్ చేసింది. ఇలా డిక్లేర్ చేసిన తర్వాత కొద్ది రోజులకే హాస్పిటల్స్ మీద చాలా విపరీతమైన ప్రచారం మొదలైంది. ఏంటంటే పారాసిటమాల్ మాత్రలు పెట్టి పడుకోబెట్టి, పారాసిటమాల్ మాత్రలు పెట్టి లక్షలు లాగేస్తున్నారు. అసలు ఇది ఎందుకు వచ్చింది? దీని మీద మనం మాట్లాడుకున్న తర్వాత వివరాల్లోకి వెళదాం. ముఖ్యంగా ఇటువంటిది రావడానికి కారణం ఏంటంటే అండి, ఏదైనా సరే పూర్తిగా ఉచితంగా చెయ్యాలంటే ప్రభుత్వాలకు కష్టం. అయితే కరోనాకు ట్రీట్మెంట్ పారాసిటమాలే అని తెలిసినప్పుడు, ఒక ఆక్సిజనే అని తెలిసినప్పుడు, ఇన్ని ఆసుపత్రి బెడ్లు ఉండగా ప్రైవేట్ వైద్యం ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు? ఫెసిలిటీ కావాలి. ఏ ఫెసిలిటీ? కంఫర్ట్, అటెన్షను,
మోర్ సిస్టమాటిక్ అప్రోచ్, బెటర్ రిజల్ట్స్, ఇవన్నీ ఎలా వస్తాయి? ప్రతిదీ కూడా ఖర్చుతో కూడుకున్నదే. అయితే ఖర్చు ఎంత జరుగుద్ది, అందులో డబ్బు ఎంత మిగులుతుంది అనేది బయట నుంచి చూసే మనకి చాలా సులువుగా కనపడుతుంది, అందులో ఖర్చు లేనట్టు. ఆ వ్యవహారం నడిపేవారికి అందులో ఉన్న లోతు ఎంతో తెలుసుద్ది. సో ఇది ఖచ్చితంగా ఎంత ఖర్చు అవుతుంది అనేది గవర్నమెంట్ వారికి తెలుసు, ప్రైవేట్ ఆసుపత్రులకి తెలుసు. ప్రైవేట్ ఆసుపత్రులని నియంత్రించడానికి వాళ్ళు తగిన సూచనలు, వాళ్ళు తగిన నియమ నిబంధనలు అన్నీ పెట్టారు. పెట్టిన తర్వాత కూడా ఈ హైప్ రావడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా డబ్బులు దోచేస్తున్నారనే హైప్ రావడానికి ఇక్కడ ఫెసిలిటీ అనేది ఎప్పుడు కూడా నీకు నువ్వుగా కోరుకుని వెళ్ళి ఫెసిలిటీ తీసుకోవటం వేరు, తప్పనిసరి పరిస్థితుల్లో ఫెసిలిటీ కోసం వెళ్ళటం వేరు. అంటే రూపాయి ఇడ్లీ డబ్బులు ఉన్నవాడు సరదాగా, డబ్బులు లేనోడు ఫ్యాషన్ కోసం ఏదైనా 10 రూపాయలు స్టార్ హోటల్కి వెళ్ళి తిని 10 రూపాయలకి ఇడ్లీ 50 రూపాయలకి ఇడ్లీ తిన్నప్పుడు కోపం రాదు వాడికి, ఎందుకంటే వాడు కావాలని ఖర్చు పెడతాడు. కానీ ఇక్కడ పరిస్థితి వేరు, ప్రాణభయం. ఖర్చు పెట్టాలని లేకపోయినా ఏమో అక్కడ ఏదో గొప్పగా జరిగేస్తుందేమో, నాకు దొరకదేమో అనే ఆతృత. సో తప్పనిసరి పరిస్థితుల్లో బియాండ్ దేర్ లిమిట్స్ స్ట్రెచ్ అయ్యి, అంటే ఒక ఎయిర్ కండిషన్ రూమ్ అవసరం లేదు కోవిడ్లో, ఎయిర్ కండిషన్ వల్ల నష్టం ఎక్కువ, తలుపులు తీసి ఎయిర్ కండిషన్స్ ఆన్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ పేషెంట్కి ఎయిర్ కండిషన్ రూమే కావాలి. ఓకే, నలుగురితో షేరింగ్ రూమ్లో ఒక జనరల్ బెడ్లో ఉండొచ్చు, కానీ నాకు సింగిల్ రూమ్ కావాలి. సోషల్ స్టేటస్. నీకు ఆరోగ్యశ్రీ విభాగంలో ఒక బెడ్లో ఉచితంగా వైద్యం అందుతుంది, ఇదే ఆసుపత్రిలో ఉండండి. వద్దు డాక్టర్ గారు, మమ్మల్ని మామూలు బెడ్ మీద పెట్టండి. ఆరోగ్యశ్రీలో ఉండి కూడా డాక్టర్ గారు మేము ఆరోగ్యశ్రీలో చేయించుకున్నామని దయచేసి చెప్పొద్దు. సోషల్ స్టేటస్. ఇవన్నీ రకరకాల ఫ్యాక్టర్స్ అండి. ఇన్ని ఫ్యాక్టర్స్ వల్ల దెన్ ఎక్కడో ఒక్కొక్క చోట మితిమీరిన ఖర్చు జరగటం, అనుకోకుండా పేషెంట్ అత్యధికంగా ఐసీయూలో ఉండిపోవాల్సి రావటం, వాళ్ళు కట్టలేని పరిస్థితి రావటం. అప్పుడు ఈ డెలికేట్ సిచ్యువేషన్లో కొన్ని సందర్భాల్లో ఆసుపత్రుల్లో ఆ బిల్లింగ్ విషయంలో కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకోలేకపోవటం కూడా అప్పుడప్పుడు జరిగి ఉండొచ్చు తప్పించి, దోచివేత అనేది సహజంగా ఏంటంటే ఇది ఆల్వేజ్ ఇన్ డెమోక్రసీ. ఇప్పుడు మాట్లాడడానికి ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఎవరైనా ఏదైనా మాట్లాడతారు. ఓకే, అంత దోచివేతే జరిగితే ఆసుపత్రులకి బెడ్లు దొరకని పరిస్థితి ఎందుకు వస్తుంది? రాదు. సో అటువంటిది ఏమీ ఆసుపత్రుల్లో ఎక్కడ జరగలేదు. మీరు లేటెస్ట్ రిపోర్ట్స్ ఈవెన్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ పేపర్స్ కానీ చూస్తే, ఆల్ ద కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు చేస్తున్న ఫెసిలిటీస్ ప్రకారం బిల్లింగ్ చేస్తే, వాళ్ళు చేసిన బిల్లింగ్కి హాస్పిటల్ లాసుల్లో వచ్చినాయని టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ చాలా పత్రికల్లో రిపోర్ట్స్ వచ్చినాయి. అలాగే ఏ విధంగా చూసినా కూడా ఇంటర్నేషనల్గా ఒక కరోనా పేషెంట్కి అవుతున్న ఖర్చుని భారతదేశంలో అత్యుత్తమ బిల్లింగ్ చేసేసింది అనుకున్న కార్పొరేట్ హాస్పిటల్ బిల్లింగ్తో చూస్తే అందులో 10వ వంతు కూడా లేదు. మరి స్టాండర్డ్స్ విషయానికి వస్తే ద సేమ్ సిజేఐ రికగ్నైజ్డ్ హాస్పిటల్ యూకేలో ఏది ఉంటుందో ఇక్కడ అయ్యే స్టాండర్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం అంతర్జాతీయ ప్రమాణాలు కోరుతున్నాం, బిల్లులు అధపాతాళానికి ఇద్దాం అనుకుంటున్నాం. ఈ డిఫరెన్స్ ఎప్పుడైతే మన మనసులోంచి పోదో అప్పుడు దాకా ఈ ప్రాబ్లం అనేది వస్తానే ప్రకారం ప్రమాణాలు డాలర్లలో, చెల్లింపులు రూపాయల్లో అలా ఉండాలని రెండు పర్వాలేదు. చెల్లింపులు రూపాయల్లో చేయండి, మన భారత ప్రమాణాల ప్రకారమే ఆసుపత్రులు బిల్లు చేస్తున్నాయి. ఇది చాలా ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్యన. హాస్పిటల్ దోచేస్తున్నాయి, హాస్పిటల్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తున్నాం, ఇంతకన్నా బిల్ చేయకూడదు. ఇదే జరిగితే హాస్పిటల్ ప్రమాణాలు పడిపోతాయి. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ స్టేజ్కి వచ్చేస్తాయి. వనరులు లేకుండా అత్యుత్తమ వైద్యం అత్యుత్తమ క్వాలిటీతో అందించలేము. సో మనం ఎక్కువ సంతోషపడి ఓకే రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తున్నారు, అన్నీ ఆపేస్తున్నారు, ఇంతకు మించి దీనికి ఛార్జ్ చేయకూడదు, దీనికి మించి ఎంత ఛార్జ్ చేయకూడదు, ఇంతకు మించి ఛార్జ్ చేయకూడదు, వితౌట్ ఎనీ రేషనల్ పెట్టినప్పుడు న్యాచురల్గా ప్రమాణాలు పడిపోతాయి అంతే. అందులో పెద్ద వింతే ఉంది. కాబట్టి ఆ విజ్ఞత ప్రజల్లోనే ఉంటుంది, పాలకుల్లోనే ఉంటుంది. ఈ గుప్పుమనే పొగ ప్రతిసారి వస్తూనే ఉంటుంది.
అంటే ఇంకోటి కూడా ఇక్కడే డాక్టర్ గారు మీరు అన్నట్టుగా అక్కడక్కడ జరిగిందని అనుకున్నా, ఐఎంఏ కూడా ఏమైనా సెల్ఫ్ రెస్ట్రిక్షన్స్, ఐఎంఏ ఏమైనా కొన్ని కోడ్ ఆఫ్ కాండక్ట్స్ పెట్టి మనం ఏమైనా ఇలాంటి సందర్భాల్లో మీరు అన్నట్టుగా లాస్కు చేయమని ఎవరో చెప్పరు, కానీ లాస్కు చేయక్కర్లేదు, ఇది చేయక్కర్లేదు, ఇస్తున్న సర్వీస్కి దాంతో అట్ ది సేమ్ టైం ఈ బ్యాడ్ రావడం అనేది ఉంది చూసారా, ఇది ఇతరత్ర కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. రేపు పొద్దున్న వాళ్ళు ఇతరత్ర మళ్ళీ పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే దానివల్ల నష్టం ఏంటంటే సొసైటీ యాజ్ ఏ హోల్ అనారోగ్య పీడితం అయిపోతుంది. దీని నుంచి బయటపడడం కోసం ఐఎంఏ లాంటి సంస్థలు, ఇంటి విస్తృతమైన వ్యాప్తి ఉన్న సంస్థ కాబట్టి ఐఎంఏ అనేది, లాంటి సంస్థలు ఏమైనా ముందు జాగ్రత్తగా మళ్ళీ ఒక ర్యాపో, పేషెంట్ డాక్టర్ ర్యాపోని బిల్డప్ చేయడం కోసం, ఇలాంటి మిస్కాన్సెప్ట్స్ అని మీరు అంటున్నది మిస్కాన్సెప్ట్స్ పోవడం కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తే మంచిదంటారా? ఐఎంఏ ఆల్వేస్ హ్యాజ్ ఎ కోడ్ ఆఫ్ కండక్ట్ అండి, ఆల్వేస్ ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. యాక్చువల్గా ఈ ప్రయత్నం ఐఎంఏ తరపు నుంచి ఎప్పుడు ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది, చిన్న చిన్న మెడికల్ క్యాంపులు పెట్టడం. కాకపోతే ఈ ఐఎంఏ అనేది కానీ ఈ ప్రైవేట్ డాక్టర్స్ కానీ ఇవన్నీ కార్పొరేట్ హౌసెస్ ఉన్నాయి 4, కానీ 40,000 మంది ప్రైవేట్ డాక్టర్లు ఉన్నారు. వీళ్ళందరూ చేసే సేవ అంతా బయటికి చెప్పడానికి కనపడదు, వీళ్ళందరూ చూపించుకునే శక్తి ఉండదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ కార్యక్రమం నిజంగా బాగా చేయాలని ఉంటే, బాగా సమర్థతగా చేయాలని ఉంటే మీడియా వారే ముందుకు రావాలి ఆ రిలేషన్ బిల్డ్ చేయడానికి. సో రిలేషన్ ఆల్వేస్ డబ్బుతో కూడుకుపోయింది కాబట్టి నేను ప్రతి మీటింగ్లో చెప్తాను, ఈ మధ్యలో డబ్బు పోవాలంటే లెర్న్ టు పే ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ పే చేసుకుంటే అప్పుడు ఈ డబ్బు అనే మధ్యలో గొడవ పోతుంది. దర్ ఇస్ ఎ థర్డ్ పార్టీ హూ ఈజ్ గోయింగ్ టు మానిటర్ ద కాస్ట్. అప్పుడు వాడు వ్యాపారవేత్త కాబట్టి వాడు నేను సరైన డబ్బు ఇస్తున్నానా, తక్కువ ఇస్తున్నానా, ఎక్కువ ఇస్తున్నానా అనేది వాళ్ళు ఖచ్చితంగా రికగ్నైజ్ చేస్తారు. కానీ మనం ఏమీ కట్టకుండా, మనం ఏమీ లేకుండా ప్రతిదీ ఫ్రీగా అయిపోవాలంటే మనకున్న ఎకానమీకి, మనకున్న వనరులకి అది ఇంపాసిబుల్, ఎప్పటికీ జరగదు. సో డాక్టర్ గారు ఇది క్లారిటీ వచ్చింది కాబట్టి నెక్స్ట్, ఇప్పుడు అసలు మనం ఏమైనా కరోనా ఫ్రీ అయిపోయామా? యాజ్ ఇఫ్ జనం అందరూ కూడా అలాగే భావిస్తూ యాక్చువల్గా ఇంకా కేసులు వస్తున్నా సరే కూడా, సెకండ్ వేవ్ మన కృష్ణా జిల్లా వరకు వచ్చిందని చెప్పుకుంటున్నా సరే కూడా, విజయవాడ వెళ్ళొస్తే కరోనా వచ్చిందని చెప్పుకునే రోజులు నడుస్తున్నాయి. ఇప్పుడు నడుస్తున్న పరిస్థితుల్లో కూడా ఢిల్లీలో అయితే దాటిపై 50,000 కేసులు వచ్చే పరిస్థితి కూడా వచ్చినా సరే కూడా, ఎందుకు మన వాళ్ళు దానికి అలవాటు పడిపోయారా, లేకపోతే ఏం చేయదు అనుకుంటున్నారా? ఏంటి సెకండ్ వేవ్ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు సెకండ్ వేవ్ నార్మల్ అయిపోయిందా అంటే దీన్ని యాక్చువల్గా ఏమంటామంటే అండి, ఇప్పుడున్న టెర్మినాలజీలో న్యూ నార్మల్సీ. న్యూ నార్మల్సీ ఏంటంటే ఓకే నార్మల్ లైఫ్ గడపండి అందరూ, కానీ సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్క్ ధరించండి, చేతులు శుభ్రపరచుకోండి. ఈ మూడు కూడా ఖర్చుతో కూడుకున్నవి కాదు. సో సెకండ్ వేవ్ మనం పడకుండా ఉండాలన్నా, కరోనా పెరగకుండా ఉండాలన్నా, డాక్టర్లుగా మేము చేసేదానికన్నా సొసైటీ చైతన్యం అయితేనే ఇది జరుగుతుందండి, లేకపోతే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. సో న్యూ నార్మల్సీ అంటే ఏంటంటే నార్మల్ లైఫ్ గడుపుతానే మనం కరోనాతో సహజీవనం చేస్తున్నాం కాబట్టి దాన్ని రాకుండా ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలో అన్ని మెజర్స్ పాటించవలసిందే. ఇక సెకండ్ వేవ్ అంటారా, మనకు ఫస్ట్ వేవ్ ఇంకా పోలేదు, వీఆర్ కంటిన్యూయింగ్ టు ద సెకండ్ వేవ్ అంతే. మిగతా చోట్ల ఎక్కడైతే స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ పాటించారో వాళ్ళు సడన్గా మాయమైపోయి ఈరోజు కొత్తగా నార్మల్ లైఫ్లోకి వచ్చారు, వాళ్ళ స్కూల్స్ తెరిచారు, అందుకు వాళ్ళకి పర్సంటేజ్ పెరిగింది. బట్ ఇప్పుడు మనం అంత పాటించట్లేదు ఎక్కడ. సో మనం కంటిన్యూ అవుతూనే ఉన్నాం, ఇంకా పూర్తిగా పోలేదు. సో ఈ న్యూ నార్మల్సీ అనేది వైద్యుల కన్నా కూడా జనరల్ పబ్లిక్ ఎంత పాటిస్తే అంత తొందరగా మనం ఈ కరోనా భయం నుంచి బయటపడతాం. సార్ ఇప్పుడు దేశంలో ఢిల్లీ ఇలాంటి చోట్ల మళ్ళీ ప్రబలుతుంది కాబట్టి, కేరళలో కూడా మళ్ళీ వానం తర్వాత దాని ఎఫెక్ట్ మన రాష్ట్రాల లాంటి వాటి మీద కూడా దూరంగా ఉన్నా సరే ఉంటుందా? రాష్ట్రం దూరంగా ఉండటంతో సంబంధం లేదండి. అంటే అక్కడి నుంచి కరోనా ఇక్కడికి రాదు, యాక్చువల్గా ఇక్కడ ఉన్నదే రీస్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో కరోనా ఇప్పుడు ఢిల్లీ నుంచి ఏమి కేరళ వెళ్ళదండి, కేరళ నుంచి క్యారియర్స్ అసలు ఇక్కడ లేకపోతే కదా. ఇంతకుముందు మనం లాక్డౌన్ పెట్టామంటే ఇక్కడ వైరస్ లేదు, బట్ ఇక్కడ ఉన్న వైరస్సే ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా అక్కడున్న వైరస్సే ఈ బ్యారియర్స్ తీసేయటం మూలం నెమ్మదిగా సొసైటీలోకి మళ్ళీ వచ్చింది, పెరుగుతుంది అంతే. అంతేగాని కొత్తగా మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి వచ్చే ఇదైతే కాదండి. సో అందుకే న్యూ నార్మల్సీ అంటున్నాం, ఇంకెన్నాళ్ళని ఇలా ఉంటాం. సో సొసైటీలో ఉంది, ఇది ఉండబోతుంది. సో నార్మల్ జీవితం గడుపుతా ఇది రాకుండా ఎలా అరికట్టాలి అని కొన్ని ప్రమాణాలు సూచిస్తున్నారు.
సింపుల్గా ఈ మూడే: మాస్క్, సోషల్ డిస్టెన్సు, శానిటైజేషను, నాట్ గెటింగ్ ఇన్ టు ఓవర్ క్రౌడెడ్ ఏరియాస్. ఇది పాటించినంతకాలం మనకి పెరగకుండా ఉంటుంది. కోవిడ్ డిజిగ్నేటెడ్ హాస్పిటల్స్ అనౌన్స్ చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే అప్పట్లో మీతోటి చాలా డీటెయిల్డ్గా కరోనా విజయాలని చెప్పుకున్నాం. ఇప్పుడు కరోనా అనుభవాలు, ఇవి నేర్పిన పాఠాలు, దీని మీద మీకున్న ఎక్స్పీరియన్సెస్, అలాగే బెటర్ ఎక్స్పీరియన్సెస్, అలాగే జీవితాంతం గుర్తుపెట్టుకోదగిన సంతోషకరమైన విషయాలు, వీటితో పాటు పాఠాలు. కరోనా వచ్చిన తర్వాత మేము హాస్పిటల్ అనౌన్స్ చేసిన తర్వాత మీరు చాలా చక్కగా అడిగారు. వరుసగా అలాగే చెప్తాను. మా అనుభవాలు, మేము నేర్చుకున్న పాఠాలు ఏంటంటే, మేము కరోనా వచ్చినప్పటి నుంచి మేము ఒక సెట్ అయిన గైడ్లైన్స్ అండ్ ప్రోటోకాల్స్ ఖచ్చితంగా పాటించాం. ఆ రోజు కరోనా అంటే ఏంటో ఎవరికి ప్రపంచానికి తెలియదు, గైడ్లైన్స్ అంటే ఏంటో తెలియదు, ప్రతి దాంట్లో కన్ఫ్యూజన్ ఉంది. ఈరోజు అన్నీ ప్రూవ్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు తెలుసు కరోనా అంటే ఏంటి, గైడ్లైన్స్ ఏంటి. సో మేము ఫాలో అయిన గైడ్లైన్స్ ఖచ్చితంగా మేము యూరోపియన్ గైడ్లైన్స్ ఫాలో అయ్యామండి. సో అవి మీకు క్లియర్గా చెప్పాలంటే, లాస్ట్ ఇంటర్వ్యూ మీతో చేస్తున్నప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగారు నన్ను. ఎవరో డాక్టర్ గారు మాకు కూడా ఇలా చెప్పారండి, స్టెరాయిడ్ బిళ్ళలు వాడొచ్చా అని. నో స్టెరాయిడ్స్ వితౌట్ ఆక్సిజన్ అని చెప్పాం. నౌ ఇట్ ఈస్ అవుట్రైట్లీ ప్రూవ్డ్. స్టెరాయిడ్ మందులు ఎవరైతే ముందుగా వాడారో వాళ్ళందరూ కూడా రికవరీ రేట్ చాలా తక్కువగా ఉంది, అవుట్రైట్లీ ప్రూవ్డ్. అలాగే ప్లాస్మా గురించి చాలా హంగామా జరిగింది. ప్లాస్మా థెరపీ మేము రెగ్యులర్ ప్రోటోకాల్స్ అన్నీ చూసి ఫాలో అవుతా వీఆర్ టోటలీ ఎగనెస్ట్ ఇట్. అంటే ఎగనెస్ట్ అంటే ఉన్న ఎవిడెన్స్ల ప్రకారం మేము ప్లాస్మాని అసలు ఎంకరేజ్ చేయలేదు. నౌ ఇట్ ఈస్ బీన్ ప్రూవ్డ్ దట్ ప్లాస్మా హెస్ గాట్ నో రోల్. అలాగే ఐవర్మెక్టిన్ ట్యాబ్లెట్లు ముందు వేసుకుంటే ఏదో ఉపయోగం ఉండొచ్చు, అది ఇది అని చాలా హంగామా జరిగింది. మేము మళ్ళీ అది చూసుకుంటా ఐవర్మెక్టిన్ నిజంగా ఉపయోగపడుతుందా లేదా, ఎక్కడ ఎన్ని పేపర్స్ ఉన్నాయి, ఎంత ఎవిడెన్స్ బేస్డ్, మాకు ఎక్కడా దొరకలేదు. నౌ ఇట్ ఈస్ ప్రూవ్డ్ బియాండ్ అవుట్ దట్ ఐవర్మెక్టిన్ ఈజ్ ఆఫ్ నో యూస్. అలాగే స్టెరాయిడ్స్లో కొంచెం ఖరీదైన స్టెరాయిడ్ మెథైల్ప్రెడిసోన్ వాడితే బాగుంటున్నాయి రిజల్ట్స్ అని తెగ వాడారు. నౌ ఇట్ ఈస్ ప్రూవ్డ్ బియాండ్ అవుట్ దట్ ఓన్లీ డెక్సోనా తప్పించి ఈ స్టెరాయిడ్స్ వల్ల పెద్దగా ఉపయోగం లేదు. అంటే ఇవన్నీ మేమేం కనిపెట్టలేదండి. ఏవైతే స్టాండర్డ్ జర్నల్స్ ఉన్నాయో, ఏవైతే ఎవిడెన్స్ బేస్డ్ జర్నల్స్ ఉన్నాయో వాటిల్ని మాత్రమే ఫాలో అవుతా. అంత ప్రెషరు, ఎంత ఒత్తిడికి లోనయ్యేవాళ్ళం అంటే మేము సొసైటీలో వీఐపీలు వచ్చినప్పుడు వాళ్ళ తాలూకు వాళ్ళ డాక్టర్లు, వాళ్ళకి తెలిసిన డాక్టర్లు యూకే నుంచి అమెరికా నుంచి కాన్ఫరెన్సుల్లో పెట్టేసి ఇది ఇవ్వచ్చు కదా, అది ఇవ్వచ్చు కదా. వీ జస్ట్ స్ట్రక్ టు అవర్ ప్రోటోకాల్స్. మా రిజల్ట్స్ సాయి హాస్పిటల్లో బాగుంటానికి కారణం జస్ట్ ప్రోటోకాల్స్ సింపుల్గా పాటించడం. ప్రోటోకాల్స్ ప్రూవ్డ్ బై ది యూరోపియన్ కంట్రీస్, పబ్లిష్డ్ ఇన్ పీర్ రివ్యూడ్ జర్నల్స్లో పబ్లిష్ అయినవి మాత్రమే. జర్నల్స్ అనేవి చాలా ఉంటాయండి, వాటిల్లో కరెక్ట్ జర్నల్లో పీర్ రివ్యూ అయిన ఆర్టికల్స్ని మాత్రమే ఫాలో అవ్వడం అనేది యాక్చువల్గా మేము ఇది చేయడానికి కారణం. సో మేము నేర్చుకున్నది ఏంటి అంటే, దీని నుంచి టీం వర్క్. మేము ఒక పల్మనాలజిస్ట్ మీదో లేకపోతే ఒక క్రిటికల్ కేర్ స్పెషలిస్టుల మీద వదిలేదు. ప్లాస్టిక్ సర్జన్లు, యూరాలజిస్టులు, జనరల్ సర్జన్లు, ఆర్థోపెడిక్ సర్జన్ అందరం కలిసి వీ వర్క్డ్ యాజ్ ఎ టీమ్. ఎవ్రీ డే వీ హ్యాడ్ ఎ క్లినికల్ మీటింగ్. అంత ఖచ్చితంగా చేయటం వల్ల ఈ యాక్చువల్గా ఎంత బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలిగాం. ఓకే, అది మేము నేర్చుకున్న అనుభవం, వైద్యపరంగా మేము నేర్చుకున్న అనుభవం అదండి. ఈ బెటర్ రిజల్ట్స్ అన్నారు కదా, బెటర్ రిజల్ట్స్లో మనం పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చెప్పగలం? పర్సంటేజ్ పాయింట్ సక్సెస్ రేట్ విల్ బి ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ అండ్ డెత్ రేట్ అండి. అండ్ డెత్ రేట్ ఈజ్ జస్ట్ నాట్ డెత్ రేట్, నువ్వు ఏ ఏజ్ గ్రూప్ పేషెంట్స్ని తీసుకున్నావు. చాలామంది ఆ టైంలో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు తీసుకోవడానికి భయపడేవారు. వీఆర్ ఓన్లీ ద సెంటర్ వీఆర్ టేకింగ్ ఎనీ కేస్. చాలామంది కార్డియాక్ ఇవన్నీ బ్యాకప్ ఇవన్నీ ఉన్నాయి, వాటికి కూడా అంటే ప్రీవియస్ బ్యాడ్ కార్డియాక్ హిస్టరీ ఉన్న వాళ్ళు తీసుకునేవారు కాదు. వాళ్ళందరినీ కూడా మేము యాక్సెప్ట్ చేసేవాళ్ళం. బికాజ్ చూద్దాం, విల్ ఫాలో ద గైడ్ లైన్స్ వాట్ ఇట్ ఈజ్ అని. సో అన్ని బ్యాడ్ కేసులు తీసుకున్నా కూడా అవర్ డెత్ రేట్ వాజ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఐ థింక్ 7.5 ఆర్ సంథింగ్, విత్ వెరీ లార్జ్ ఏజ్ గ్రూప్ పాపులేషన్. అలా కాకుండా టోటల్ మేము ట్రీటెడ్ కేసులు తీసుకుంటే, అంటే ఓపీ పేషెంట్స్, ఐపీ పేషెంట్స్ అందరినీ తీసుకుంటే ఇట్ ఈస్ లెస్ దెన్ 2.5. సో వీ ఆల్మోస్ట్ మ్యాచ్డ్ విత్ ఇంటర్నేషనల్ ఫిగర్స్. అంటే ఇంటర్నేషనల్ ఐసీయూస్ వాళ్ళ ఫిగర్స్తో చాలా కోయిన్సైడ్ అయ్యాం. దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ అస్. అది
అలాగే నెక్స్ట్ బెటర్ ఎక్స్పీరియన్స్ అనుకున్నాం కదా, మంచి ఎక్స్పీరియన్సెస్ కొన్ని, బెటర్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని అండి. ముందు బెటర్ ఎక్స్పీరియన్స్ చెప్పేసుకుంటే బెటర్ మంచి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ మధ్యలో ఉండిపోతుంది, ఇది వదిలేయచ్చు. రెండండి, ఎనీ డెత్ ఈజ్ ఎ బెటర్ ఎక్స్పీరియన్స్. అందులో యంగ్ డెత్లు చాలా బాధించినాయి. అంటే ఒక పేషెంట్ బాగా పూర్తిగా రికవర్ అయిపోయాడు అనుకున్నాం, రూమ్కి షిఫ్ట్ అయిపోయాడు, సడన్లీ కొలాప్స్డ్. అక్కడికక్కడ రిసర్సియేట్ చేసాం, మాకు దక్కల. మేము చాలా కష్టపడి 30 రోజులు సేవ్ చేసిన పేషెంట్. అది మోస్ట్ బెటర్ ఎక్స్పీరియన్స్. అంటే సడన్ కొలాప్స్ దేనివల్ల అంటారు? థ్రాంబస్ అతను నడిచినప్పుడు బయటికి కదలటం, కాజింగ్ అండ్ ఎంబోలిజం, ఇవన్నీ. కారణం ఏదైనా కానీ పేషెంట్ బయటకు వచ్చిన తర్వాత మాకు ఎలా ఉంటుందంటే, మా చేతిలోనే చచ్చిపోతే ఎలా ఉంటుంది, అంత బాధ ఉంటుంది. ఆల్మోస్ట్ 3-4 డేస్ మొత్తం టీం అందరూ ఆ పేషెంట్ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, బట్ చాలా బాధపడ్డాం. అది బెటర్ ఎక్స్పీరియన్స్. ఎనీ డెత్, చాలా ఏజ్డ్ పేషెంట్స్ చనిపోయటం, అప్పట్లో చాలా భయం ఉండే కరోనా అంటే. సో కిత్ అండ్ కిన్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూడటానికి కూడా లేకుండా, ఏదో మనకి చాలా కొత్తది, మన సొసైటీకి, భారతీయ సొసైటీకి చాలా కొత్తది. వెస్ట్రన్ సొసైటీలో కామన్, ఒకడే హాస్పిటల్లో 15 రోజులు 20 రోజులు ఉంటాడు, చనిపోతాడు. మనకి కొత్త, చాలా బాధగా అనిపించేది. కొడుకులు కూతుళ్ళు వచ్చి చూడటానికి లేకుండా ఎక్కడెక్కడో ఉండి, అది చాలా బాధ అనిపించేది. ఇక మూడోది బాధ అనిపించింది ఏంటంటే, ఈ ఊర్లో చాలా ప్రముఖులు మా దగ్గరకు వచ్చినప్పుడు గుర్తించి వాళ్ళకున్న రిస్క్ అసెస్ చేసి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అసెస్ చేసి, మాకన్నా బెటర్ సెంటర్స్, సోకాల్డ్ హయ్యర్ సెంటర్స్, టెరిషరీ కేర్ సెంటర్స్ అన్న చోటకి పంపించాం. వాళ్ళు కూడా మనకు దక్కలేదు. అది మాకు చాలా బాధ అనిపించింది. అరే మనం ఇంత అసెస్ చేసి మనకన్నా పెద్ద సెంటర్స్ అనుకున్న చోట్లకు పంపించామే మనం. సో దీంతో అర్థమైంది ఏంటంటే మాకు, ఇంకొకటి ఏంటంటే, మేము ఒక పేషెంట్ డిశ్చార్జ్ చేసేసాం బాగున్నారని, వెళ్ళిపోయే రోజు సిటీ స్కాన్ తీసాం, చాలా బాగున్నారు, వెళ్ళిపోయారు. మళ్ళీ 4వ రోజు ఆయాసం అని ఫోన్ చేశారు మాకు. సో మేము సిటీ బాగానే ఉంది వెళ్ళేటప్పుడు, బట్ వెంటనే తీసుకొచ్చేయండి అన్నాం. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే నిన్న తగ్గిపోయింది ఆయాసం అన్నారు. సరే యాంగ్జైటీ అనుకున్నాం, బట్ నెక్స్ట్ డే మళ్ళీ ఆయాసం అని ఫోన్ చేశారు, వెంటనే తీసుకొచ్చామన్నాం, తీసుకొచ్చారు. ఆ పేషెంట్ 30 రోజులు మేము ట్రై చేసాం, వీ కుడ్ నాట్ సేవ్ దట్ పేషెంట్, యంగ్ పేషెంట్, 40-42 సంవత్సరాలు. అది కూడా చాలా బాధ కలిగించింది. అంటే ప్రతి పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు భయం కలిగేది, మళ్ళీ ఇతను తిరగబెట్టుకు వెనక్కి వస్తాడా, అవకాశం ఉందా అనే కోణంలో ప్రతి పేషెంట్ని చూసి పంపినా వీ లాస్ట్ 1 పేషెంట్ లైక్ దట్. సార్ స్టిల్ టుడే ఇక్కడ ఈ పాయింట్ దగ్గరికి వచ్చినప్పటికి, కరోనా వచ్చిందని, పాజిటివ్ వచ్చిందని, కొన్నాళ్ళు ఫీవర్, ఏదో చిన్న చిన్న సిమ్టమ్స్, పూర్వం అంత ఇదిగా లేకపోయినా చిన్న చిన్న సిమ్టమ్స్ బాధపడుతున్నాడు, జ్వరం తగ్గిపోతుంది, అంతా నార్మల్గా ఉన్నాను అని అనుకుంటుంటే, మళ్ళీ మీరు అన్నట్టుగా వాళ్ళకి ఆయుసం రావడం, లేకపోతే డైమర్ టెస్టులు చేస్తే దాంట్లో మళ్ళీ రిజల్ట్స్ చాలా దారుణంగా 4 రెట్లు 5 రెట్లు రిజల్ట్స్ రావడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది ఏంటంటారు అసలు? ఇది అదే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, అదే ఇప్పుడు మనం కరోనాని ఎంత స్టడీ చేసామో, పోస్ట్ కరోనా కూడా అసలు ఏం జరుగుతుంది, దీన్ని లాంగ్ ఇది అంటున్నారు, ఓకే, లాంగ్ కరోనా అంటున్నారు, పోస్ట్ కరోనా సిండ్రోమ్ అంటున్నారు, లేకపోతే లాంగ్ స్టాండింగ్ కరోనా అంటున్నారు, రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. అయితే దీన్ని కూడా మేము ఇప్పుడు యాక్చువల్గా ప్రోటోకాలైజ్ చేసాం, ఏం చేయాలి. సో అసలు ఈచ్ డిపార్ట్మెంట్కి డివైడ్ చేసాం. ముందు ఈచ్ డిపార్ట్మెంట్ హ్యాస్ స్టడీడ్ ఆల్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది, మస్కులోస్కెలిటల్, న్యూరలాజికల్, కార్డియాలజికల్ అండ్ పల్మనాలజీ. ఈచ్ డిపార్ట్మెంట్లో ఏం కాంప్లికేషన్స్ వస్తున్నాయి, ఎక్కడ పబ్లికేషన్స్ ఎలా ఉన్నాయి, దానికి ఏం చేస్తున్నారు. సో ఇప్పుడు పోస్ట్ కరోనా మాకు ఫాలో అప్ పేషెంట్లని జస్ట్ ఏదో పోస్ట్ కరోనా పల్మనాలజిస్ట్ చూసేసి మందులు రాసి పంపించడం అనేది మానేశారు. వీఆర్ చెకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్, అండ్ అగైన్ వీఆర్ డూయింగ్ ఎ టీమ్ వర్క్. ఓకే, ఇప్పుడు దానికి సంబంధించిన టెస్టులన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేము చదువుతుంటే ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన పరీక్ష చేయాలంటే రెగ్యులర్ స్పైరోమెట్రీ కాదు, కార్బన్ మోనాక్సైడ్ డిఫ్యూజన్ టెస్ట్ కావాలని ప్రతి పేపర్లో, ఏ పేపర్లో చూసినా వాళ్ళు ప్రామాణికాలు దాంతో తీసుకుంటున్నారు. అది చాలా ఖరీదైన మిషను. సో అది తెప్పించాం. అయితే ఇప్పుడు మీరన్న కాస్ట్ ఇక్కడే వస్తుంది. సో వెన్ ఎ పేషెంట్ కమ్స్ పోస్ట్ కరోనా, వాడికి మరి సిటీ స్కాన్ చేయించాలా, ఎక్కడెక్కడ బ్లడ్ క్లాట్ అవుతుందో, వేనస్ డాప్లర్ చేయించుకోవాలా, క్లాట్ అవుతుందో లేదో చూసుకోవాలంటే, ఈ డిఎల్ఓసి చేయాలి, ఇన్ని రకాల టెస్టులు చేయాలి. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? ఖర్చుతో కూడుకున్నవే. అయితే అవసరానికి అనవసరానికి
చాలా చిన్న గీత ఉంటుంది, ఏది అవసరం ఏది అనవసరం. బాగున్నవాడు అనవసరంగా చేయించారు అనుకుంటాడు, అందులో జబ్బు దొరికినవాడు అమ్మయ్య చేయించుకున్నాను కాబట్టి బయటపడ్డాం అనుకుంటాడు. సో ఈ బ్లేమ్ గేమ్ ఎప్పుడూ ఉంటుంది. బట్ హౌ సిన్సియర్లీ యువర్ డాక్టర్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ ఈజ్ ఇంపార్టెంట్. సో దిస్ ఆల్వేస్ కమ్స్ విత్ బిలీఫ్ ఆన్ డాక్టర్, ద టీమ్, అండ్ ఆ టీం యొక్క ఎంథ్యూజియాజం. ఎవరు ఇంత ప్యాషనేట్గా వర్క్ చేస్తున్నారు, ఇంత సిస్టమేటిక్గా ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ మళ్ళీ సెపరేట్ చేసి వర్క్ చేస్తున్నారు, అక్కడ ఖచ్చితంగా రిజల్ట్స్ బాగుంటాయి. ఇప్పుడు పోస్ట్ కరోనా విషయం దగ్గరికి వచ్చేటప్పటికి హెమటాలజీ ఇంపార్టెన్స్ కూడా పెరిగిందని అనుకుంటున్నారా? హిమటాలజీ అండ్ హిమటలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ అండి, అదే ఇన్వెస్టిగేషన్స్ గురించి ఖచ్చితంగా. ఇవన్నీ హిమటలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ కాదు, ఇవన్నీ డాప్లర్ స్టడీస్ ద్వారా కానీ స్కాన్స్ ద్వారా కానీ తెలుస్తాయి. ఉత్తి బ్లడ్ టెస్ట్లో క్లాటింగ్ అనేది, ఆ క్లాట్స్ అనేవి దొరకండి. హిమటలాజికల్ ఇన్వెస్టిగేషన్ కాదు అది, రకరకాల పద్ధతులు ఉన్నాయి, వేరే టెస్టుల ద్వారా తెలుస్తాయి మనకి. అలాగే ఓన్లీ టెస్టులు కాదు, క్లినికల్ సిమ్టమ్స్. అంటే నాకు తగ్గిపోయింది అనేది కుదరదండి. లాంగ్ కోవిడ్స్ అంటున్నారు వీళ్ళందరినీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ కోవిడ్ 3 నెలల తర్వాత కూడా ఒకళ్ళకి కండరాలు కొట్టుకోవటం, నరాలు ట్విచ్చింగ్ రావటం, ఒకళ్ళకి తలపోటు కన్స్టెంట్గా ఉండటం, కొంతమందికి ఇంకా ఆయాసం ఉండటం, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఎవ్రీ సిమ్టమ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ నో సిమ్టమ్ కెన్ బి నెగ్లెక్టెడ్. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్నట్లో కోవిడ్ ఎలా బిహేవ్ చేస్తుందో ఇంకా పూర్తిగా మనకు తెలియదు. ఇప్పుడు మనం దాని యొక్క సెకండ్ ఫేజ్ చూస్తున్నాం, సడన్ డెత్స్. రికవర్ అయిపోయారు అనుకుంటున్న వాళ్ళందరూ సడన్గా మళ్ళీ రీబౌండ్ అయ్యి చనిపోతున్నారు. ఇవన్నీ కూడా మళ్ళీ న్యూ ఫినామినా ఇదంతా. డాక్టర్ గారు, ఇప్పుడు ఇక్కడ మీరు సాయి హాస్పిటల్స్ అన్నదాన్ని ఒక ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్తో నడపాలనేది ఒక ఫ్యాషన్ తోటి మీరు, లేకపోతే దీన్ని ఏదో ఒక రీసెర్చ్ ఓరియంటేషన్ హాస్పిటల్స్ మన రాష్ట్రంలోనో, లేకపోతే ఇప్పుడు అదే మన రాష్ట్రానికి కూడా లేదనుకోండి హైదరాబాద్లో నాగేశ్వర రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు ఆ ఫ్యాషన్ తోటి, లేకపోతే రీసెర్చ్ ఓరియంటేషన్ తోటి, లేకపోతే ఆచార్యత్వంతో, అంటే ప్రొఫెసర్ మెంటాలిటీ వీటితోటి అలా చూస్తున్నారు. అలా మీకు ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ కరోనాకు సంబంధించి పోస్ట్ కరోనా కేసులు ఇప్పుడు మీరు చెప్పిన వరుసగా చెప్పినవి వీటిని స్టడీ చేసి వాటి తాలూకు డేటా అంతటిని ఇది చేసి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా డెవలప్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఎవ్రీ హాస్పిటల్, ఎవ్రీ చిన్న హాస్పిటల్లోనే పెద్ద హాస్పిటల్లోనే ఇదే కోణంలోనే వర్క్ చేస్తారండి అందరూ. బట్ మీరు అన్నారు చూసారా, డేటా ఎవరు దాస్తున్నారు? ఈ డేటా దాయాలంటే వాళ్ళు ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు మేము చేసిన ప్రతి పేషెంట్ది ఎవ్రీ సిటీ స్కాన్, ఎవ్రీ రిపోర్ట్ ఇదే రూమ్లో కూర్చొని స్క్రీన్ మీద చూపించేవాళ్ళం. ప్రతి పేషెంట్కి రిపోర్ట్స్ చూపించేవాళ్ళం. ఇలాగా నిన్న ఎలా ఉంది, మొన్న ఎలా ఉంది, పాత రిపోర్ట్స్, గ్రాఫ్స్ అన్నీ చూపించేవాళ్ళం. దట్ ఈస్ వేర్ వీ మెట్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ ద పేషెంట్స్ ఫ్యామిలీస్. సో వాళ్ళకి కొంత అర్థమయ్యేది ఏం జరుగుతుంది, అసలు ఏం చేస్తున్నారు. ఎందుకంటే కలిసేవారు కాదు పాపం, వాళ్ళని ఫోన్ మీద మాట్లాడేవారు. సో ఏం జరుగుతుంది, నిన్న మీద రక్తం పీకుతున్నారు, టెస్ట్లో ఏం జరుగుతుంది అది. అయితే ఈ డేటా దాయటం ఒకటే కాదు, ఈ డేటాని అనలైజ్ చేయాలి, దీని మీద రీసెర్చ్ దీనికి ఖర్చు అవుతుంది. హూ ఈజ్ గోయింగ్ టు పే ఫర్ దిస్? ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవండి ప్రతిదీ. మనకి ఇండియాలో అంత గ్రాంట్స్ లేవు, బయట నుంచి గ్రాంట్స్ తెచ్చుకుని చేయడానికి అవకాశాలు లేవు. సో మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో కొంతవరకు ఖర్చు పెట్టి చేస్తున్నాం ఖచ్చితంగా డేటా అనాలిసిస్. ఎంతవరకు మేము చేయగలుగుతున్నాం అంటే సాయి హాస్పిటల్ లాంటిది మనం మిగతా ప్రోటోకాల్స్తో పోల్చుకుంటే ఎంతలో ఉన్నాము, మనం ఇంకా ఏం మార్చుకోవాలి, మన పద్ధతుల్లో ఏం తప్పులు ఉన్నాయి వరకే మేము చేయగలుగుతున్నాం. నాగేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు సార్ వాళ్ళు. ఏంటి, సో మనకి ఈ రిజల్ట్స్ ఎలాగ వచ్చినాయి కాబట్టి ఇది వాడితే ఎలా ఉంటుంది, కంపారిటివ్ స్టడీస్, ఈ మందు వాడితే ఎలా ఉంటుంది, అది రీసెర్చ్ అంటారు. దే ఆర్ గోయింగ్ ఇన్ ఏ రీసెర్చ్. దానికి ఇంకా ఎక్కువ ఫండ్స్ కావాలి. సో ఆర్థికంగా బలోపేతం అయ్యే కొద్ది ఇన్స్టిట్యూట్స్ ఖచ్చితంగా రీసెర్చ్ మీద ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇదే మళ్ళీ మీరు చెప్పిన పాయింట్ ఎక్కడికి వస్తే, మరి హాస్పిటల్లో ఎంత బిల్లు వేసేసారు, అక్కడ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనకి ఇది కావాలంటే కొంత రీసెర్చ్ మీద ఖర్చు పెట్టవలసిందే. ఖర్చు పెడితే దట్ బిల్ విల్ బి యాడెడ్ టు ఆల్ దిస్. ఇప్పుడు ఇందాక బెటర్ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు, రిచ్ ఎక్స్పీరియన్సెస్ అంటే గుర్తుపెట్టుకోవడానికి దగ్గర ఆనందించడానికి సంబంధించిన దీంట్లో మనం విజయాలు సాధించాము. విజయం అన్నది ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఎందుకంటే కరోనాకి గవర్నమెంట్ మన వల్ల అవ్వదు, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కలుపుకోవాలి అని చెప్పి కోవిడ్ డిజిగ్నేటెడ్ హాస్పిటల్స్ ప్రకటించిన వాటిల్లో డాక్టర్ గారికి ప్రమేయం లేకుండానే వచ్చిన హాస్పిటల్ సాయి హాస్పిటల్. నిజానికి ఆ టైంలో డాక్టర్ గారికి అనుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఆయన కరోనా బారిన పడ్డారని, విజయ్ కుమార్ గారు కూడా కోవిడ్ నుంచి విజయం సాధించారని చెప్పి మనం చెప్పుకున్నాము. ఆ ఎక్స్పీరియన్స్లు కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు
మీ విజయంతో పాటు అంటే మీరు దాంట్లో నుంచి బయటపడడం, అనుకోకుండా కరోనా హాస్పిటల్గా డిక్లేర్ చేయడం, దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ అన్నింటినీ స్టడీ చేసుకోవడం, ఒక టీం మీరు చెప్పిన టీం ఇది చేయడం. ఇప్పుడు మీది కాకుండా మీది ఇంకా అది రిచ్ ఎక్స్పీరియన్స్ చాలా గొప్ప ఇది. మీరు దాని నుంచి వెంటనే 3వ రోజుకే కోలుకోవడం ఇదంతా చేయడం అనేది ఒక ఇది. సాయి హాస్పిటల్ అనగానే ఇప్పుడు ఇవాళకి కూడా మీరు 17వ తారీఖుతో మూసేసామన్నా సరే కూడా ఫోన్లు చేసి సాయి హాస్పిటల్తో నన్ను హాస్పిటల్కి వెళ్ళరా అని అడుగుతున్నారు. నిన్ననే ఒక ఆయన అడిగితే నిన్నటితో మూసేశారయ్యా, 17వ తారీఖుతో అయిపోయింది, అది కోవిడ్ డిజిగ్నేటెడ్ కాదు ఇప్పుడు అని చెప్పాల్సి వస్తుంది. మీరు అది నిలబెట్టారు, బాగానే ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఖర్చులకు సంబంధించిన వివరాలు అవి చక్కగా చెప్పారు. అది అర్థం చేసుకునేవాడు అర్థం చేసుకుంటాడు, అది అర్థం చేసుకోలేని వాడిని మనం ఏం చేయలేము. రిచ్ ఎక్స్పీరియన్సెస్ ఏమిటి? అంటే రిచ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అసలు ఫస్ట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వాజ్ రియల్లీ గుడ్ అండి. అంటే మేమే ఊహించలేదు. అందరు కన్సల్టెంట్లు, మా స్టాఫ్ కలిసి పనిచేయటం, అందరూ ఒకటే డిసీజ్ కదా. ఇప్పుడు నేనైతే రోజు ఆర్థోపెడిక్స్ చేస్తాను, న్యూరాలజీ కేసులు చూసుకుంటారు, అందరూ తలకో కేసు చూసుకుంటారు. బట్ అందరం ఒకటే డిపార్ట్మెంట్ మీద, ఒకటే పని మీద, ఎవడొక్క తోచిన పేపర్ ఒకటి పట్టురావడం, నేను ఈ పేపర్ ఎలా వచ్చింది, ఎక్కడ ఈ పేపర్ ఎలా వచ్చింది. దట్ టీమ్ వర్క్, ఎవ్రీ డే ఆఫ్ అవర్ వర్క్ వీ ఎంజాయ్డ్, వీ వర్ నెవర్ అఫ్రైడ్, ఎప్పుడు భయపడలా. దట్ ఈస్ ద మోస్ట్ రిచ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీబడి. మా స్టాఫ్ అంటే చిన్న చిన్న పిల్లలండి, నర్సెస్ అందరూ 18, 19 ఇయర్స్ 20 ఇయర్స్ పిల్లలు వీళ్ళందరూ. వాళ్ళ ఏజ్కి పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ, నర్సులుగా పనిచేస్తున్న వాళ్ళు, బాయ్స్, గ్రేడ్ 4 వర్కర్స్ అందరూ. ఒక స్టేజ్లో స్టాఫ్ ఇన్ఫెక్ట్ అయిపోతుంటే అడ్మిట్ అయిపోయి, సార్ నేను ఇక్కడ ఉన్నాను కదా, ఈ పని ఇక్కడ నేను చేసేస్తాను, ఇక్కడ స్టాఫ్ ఎవరు అక్కర్లేదు, ఐఎమ్ ఫైన్. అది దట్ ఈస్ ద టీమ్ స్పిరిట్ వీ హ్యాడ్. అది మోస్ట్ ఎంజాయబుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఇదండి, రిచ్ ఎక్స్పీరియన్స్ అది. దెన్ పేషెంట్లు బయటపడినప్పుడల్లా సంతోషిస్తాం. కొంతమంది పేషెంట్లు లాంగ్ స్టాండింగ్ ఉండిపోవడం, పేర్లు కూడా ఉన్నాయి నా దగ్గర కానీ, బట్ ఐ డోంట్ వాంట్ మెన్షన్ ఆన్ ద స్క్రీన్, బయటపడటం. బట్ ఎన్నట్లుగా ఒకటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక లాంగ్ అవైటెడ్ కపుల్, అంటే ఒక 10 సంవత్సరాల నుంచి దే ఆర్ ట్రయింగ్ ఫర్ కన్సీవ్ అవ్వడానికి ట్రై చేసి 8 మాసాలు నిండిపోయిన తర్వాత ఆవిడ కోవిడ్తో మా దగ్గరికి తీసుకొస్తామని ఎక్కడి నుంచో మండపేట నుంచి ఫోన్ చేశారు. మాకేమో కోవిడ్ అంతా చేస్తున్నాం, బట్ కోవిడ్ మేము గైనకాలజీ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే ఏర్పాట్లు కష్టం, అది ఇది అని చెప్తా ఉన్నాం. బట్ వాళ్ళు ఇంకో ఆప్షన్ లేదని అడిగితే, సరే మా ఫిజిషియన్ గారు ఆ టైంలో తెలిసిన వాళ్ళు ఎవరు అంటే సరే తీసుకున్నాం. అది సరే లైట్గా అలా తగ్గిపోయి మామూలు నార్మల్ డెలివరీ అయిపోతుందేమోలే అన్నట్టుగా తీసుకున్నాం. బట్ తీసుకుని మా దగ్గరికి వచ్చేసరికి ఆ అమ్మాయి వెంటిలేటర్ పైకి వెళ్ళిపోయే స్టేజ్కి వచ్చింది, విత్ ప్రెగ్నెన్సీ, 8 months ప్రెగ్నెన్సీ. తప్పదు, ప్రాణం కాపాడాలంటే వెంటిలేట్ చేయాలి, తప్పనిసరి పరిస్థితి. సరే వెంటిలేట్ చేసాం, వాళ్ళకి చెప్పాం తల్లి బిడ్డ ఇద్దరినే కాపాడలేం ఎట్టి పరిస్థితుల్లో, సరే వీ విల్ ట్రై టు సేవ్ ద బేబీ అట్లీస్ట్ ఫస్ట్. ఎమర్జెన్సీ సిజేరియన్, అప్పటికప్పుడు సిజేరియన్ చేసి పాపని బయటికి తీసాం. పాప లక్కీగా బయటపడింది, బాబు పుట్టాడు, బాబు లక్కీగా బయటపడ్డాడు, సేఫ్ అయ్యాడు. ఆవిడని వెంటిలేటర్ మీద పెట్టాం. ఛాన్సెస్ చాలా రిమోట్, తక్కువ, లిటరేచర్ ప్రకారం కూడా తక్కువ అనుకున్నాం. సరే మా ప్రయత్నం చేద్దామని చేసాం. 3వ రోజు వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చింది, హ్యాపీ అనుకున్నాం. 5వ రోజు ఇంటికి పంపించేద్దాం అనుకుంటే మళ్ళీ సింక్ అయిపోయింది ఆవిడ, మళ్ళీ వెంటిలేటర్ పైకి వెళ్ళింది. మళ్ళీ 20 రోజుల తర్వాత అమ్మాయి కోలుకుంది, వెంటిలేటర్ నుంచి బయటకు తీసాం. దోస్ వర్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఫర్ ద హోల్ టీమ్. అంటే మదర్ని ఇద్దరిని సేవ్ చేయగలగటం మోస్ట్ హ్యాపీయెస్ట్. ఎంత బాధపడ్డామంటే కొన్ని ఉదాహరణలు మా దగ్గర ఉన్నాయి. మా ఫిజిషియను ఆ రోజు అబ్బా ఈ కేసు నేను వీళ్ళందరికీ ఎందుకు ఇచ్చానా, ఇంత టెన్షన్ పడిపోతున్నారు అనుకున్నప్పుడు ఊరికి ఫోటో తీసామైంది. వీ హ్యావ్ దట్ పిక్చర్, ఆయన ఎంత బాధపడుతున్నాడో. బట్ వెళ్ళిపోయేటప్పుడు మేము అందరం కలిసి ఫోటో తీసుకున్నాం ఆ బేబీతో. సచ్ ఎ వండర్ఫుల్ మూమెంట్ అండి, అది మోస్ట్ హ్యాపీయెస్ట్. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా సేఫ్గా ఉన్నారు, తల్లి బిడ్డ సేఫ్గా ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ రెగ్యులర్ ఇప్పుడు పోస్ట్ కోవిడ్ చెకప్స్ రెగ్యులర్ అవసరం ఉన్నాయండి? బిడ్డకి ఏం అవసరం ఉండండి, తల్లి చూపించుకుంటుంది. షీ ఈజ్ అండర్ ఫాలో అప్ విత్ డాక్టర్ ప్రవీణ్. ఇప్పుడు వెంటిలేటర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి, అసలు వెంటిలేటర్కి వన్స్ ఒకసారి వెళ్ళాడు అంటే వాడు బయటపడ్డా ఇంకేం లేదు. వెంటిలేటర్ అంటే ఊరికే కొన్నాళ్ళు ఉన్నాడని చెప్పుకుందుకు తప్ప అని నానుడి జనాల్లో ఉంది. అంటే వెంటిలేటర్ సక్సెస్ రేట్ వచ్చి 1% కూడా ఉందో లేదో నాకు తెలియదు. జనరల్గా అలాగే చెప్తారు బయట, నువ్వు వెంటిలేటర్ మీదకి వెళ్తే ఇంకా అవుట్ రా అన్నట్టుగా. ఇప్పుడు ఇది పైగా కరోనా ప్లస్ ప్రెగ్నెంట్, ప్లస్ అది కాక మళ్ళీ బిడ్డనికి సర్జరీ చేసి తీసుకురావడం బయటికి, ఇవన్నీ జరిగాయి. మళ్ళీ రెండోసారి బయటపడ్డాం.
అసలు దీన్ని బట్టి వెంటిలేటర్ సక్సెస్ రేటు ఇలాంటి కేసులతోటి వెంటిలేటర్ సక్సెస్ రేట్ని ఏ విధంగా మనం చెప్పుకోవచ్చు? ఇప్పుడు కూడా వెంటిలేటర్ హెస్ గాట్ వెరీ లిమిటెడ్ రోల్ ఇన్ కోవిడ్ అండి. వెంటిలేటర్ హెస్ గాట్ వెరీ వెరీ లిమిటెడ్ రోల్ అవుట్ ఆఫ్ నౌ. ఇది హెచ్ఎఫ్ఎన్ఓ ఒకటే మేజర్, హై ఫ్లో ఆక్సిజన్ ఏదో హై ఫ్లో ఆక్సిజన్, దెన్ నాన్ ఇన్వేసివ్ వెంటిలేషన్ ఇంతే. వెంటిలేటర్కి వెళ్తే మీరు అన్నట్టు 1%. కోవిడ్లో రికవరీ రేట్ ఇంటర్నేషనలీ ఈజ్ అబౌట్ 2.5% ఫ్రమ్ వెంటిలేటర్, అంతే. 5%కి మించి లేదు. బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద వరల్డ్లో 5%కి మించి లేదు. మేము ఇక్కడ వెంటిలేటర్ మీద పెట్టిన పేషెంట్లు పోతుంటే గింజుకుని డిప్రెస్ అయిపోయి ఆ యూకే ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి ఇలా ఉంది అలా ఉందంటే వాళ్ళు నవ్వేవారు. వైర్ టేకింగ్ సో పర్సనల్, ఎక్కడ అలాగే ఉందిరా పరిస్థితి అని, మీరేం భయపడకండి అని 2-3 డాక్టర్లతో అక్కడ మాట్లాడినప్పుడు. వన్ ఆఫ్ ద పేషెంట్స్ అటెండర్ యూఎస్లో పల్మనాలజిస్టు ఇక్కడ మా ఈ రిపోర్ట్స్ అన్నీ చూసి మీరు ఎంత వర్క్ చేస్తున్నారా అక్కడ, యూఆర్ డూయింగ్ యువర్ బెస్ట్, ఇంతకన్నా ఏదో డోంట్ వర్రీ వెదర్ ద పేషెంట్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆర్ నాట్, అది దేవుడి దయ అనేవాడు. అంటే వాళ్ళ ఓన్ తమ్ముడు కొడుకు ఎవరు ఉంటే దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ వీ గాట్. అంటే కాకపోతే ఇంకోటి ఆపోజిట్, వెంటిలేటర్ మీద నార్మల్ పేషెంట్ వెళ్తే అది కాదండి ఇప్పుడు, అది పూర్వమేమో. ఇప్పుడు వెంటిలేటర్ మీదకి వెళ్ళిన పేషెంట్లు ఆల్మోస్ట్ 80% దే రికవర్. నాన్ కోవిడ్ సైడ్ వెంటిలేటర్ మీదకి వెళ్ళిన వాళ్ళు 80% దే విల్ రికవర్. అంటే డే 1 మీరు అడిగినప్పుడు వెంటిలేటర్ మీద పేషెంట్ ఎలా అంటే చెప్పలేమండి, వెయిట్ అండ్ వాచ్ అంటారు. ఎందుకంటే అప్పుడు అన్న మెడికల్ కండిషన్స్ అన్నీ మనం ఖచ్చితంగా అసెస్ చేసి అన్నీ చేయడానికి. బట్ 80% విల్ రికవర్ ఫ్రమ్ వెంటిలేటర్ డిపెండింగ్ ఆన్ ద కండిషన్. సరే, ఇంకొక విషయం ఇందాక చెప్పిన వాటిలో యూత్ గురించి కూడా చెప్పారు. యూత్ చచ్చిపోతుంటే చాలా బాధ కలిగింది అనే విషయంలో. వీళ్ళు కూడా యూత్ అంటే వీళ్ళు ఫ్రెషర్సా, అంటే ఫ్రెషర్స్ ఇన్ ద సెన్స్ మెడికల్ టెర్మినాలజీలో ఇంతకుముందు ప్రీమార్బిడ్ కండిషన్స్ ఏమీ లేకుండా వచ్చిన వాళ్ళ, లేకపోతే అలాంటి ఉండి వచ్చిన చనిపోయిన వాళ్ళు యూత్లో మాకు వీ లాస్ట్ పేషెంట్స్ విత్ ఒబెసిటీ, అధిక బరువు. వరల్డ్ వైడ్ అదే ఇప్పుడు పోయిన వాళ్ళు అదే కనబడుతుంది. ఓకే, వాళ్ళే పోయారు. సెకండ్, ప్రీ ఎగ్జిస్టింగ్ మార్బిడ్ కండిషన్, అంటే హార్ట్ వాల్వ్ చేంజ్ చేసుకుని ఒక అబ్బాయి, ఆ అబ్బాయి వీ లాస్ట్ వన్ గై ఇన్ ద ఎర్లీ బిగినింగ్లో, ఆ అబ్బాయి ఒకడు, ఇంకంతే వాళ్ళే. సరే, మొత్తం మీద ఏంటంటే కరోనా అన్నది వయసుతో నిమిత్తం లేకుండా అధిక బరువు స్థూలకాయల్ని ఎక్కువ మందిని తీసుకుపోయింది అనేది వరల్డ్ వైడ్ రికార్డులు చెప్తున్నాయి. ఇది స్పష్టంగా. సో అందుచేత స్థూలకాయం తగ్గించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కరోనాకే కాదు అన్నింటికీ ఉంది. కరోనాకి ముఖ్యంగా చాలా ఎక్కువ ఉందండి. దీనికి సంబంధించి కూడా మీరు బేరియాట్రిక్ సర్జరీ అన్నది మీరు స్వయంగా మీరు చేసుకుని, మీరైనా భాస్కరాన్ని చేసుకుని ఆ తర్వాత జనానికి చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ బేరియాట్రిక్ సర్జరీ అనేది మనం కంటిన్యూ చేస్తున్నాం. బేరియాట్రిక్ సర్జరీ చాలా టైమింగ్లో అడిగారు క్వశ్చన్. ఇంకా ఇప్పటికీ బేరియాట్రిక్ డిపార్ట్మెంట్ మా దగ్గర కంటిన్యూ చేస్తున్నామండి. యాక్చువల్గా రేపే బేరియాట్రిక్ సర్జరీ ఉంది, రేపే ఉంది ఇక్కడ. బట్ బేరియాట్రిక్స్ చాలా మంచి ఆప్షన్ అండి. కానీ ఎంత మంచి ఆప్షనో తర్వాత దాన్ని అంత కాపాడుకోవాలి. చేయించుకుని మళ్ళీ తర్వాత లైఫ్ స్టైల్ మార్చుకోనంటే యూ విల్ బౌన్స్ బ్యాక్ టు నార్మల్. బట్ బేరియాట్రిక్ చాలా మంచి ఆప్షన్, యూ కెన్ గెట్ ఇట్ డన్. అంటే నేను నా కరోనా వచ్చినప్పుడు నా క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ నాతో అన్నది ఏంటంటే, నువ్వు ఎంత మంచి పని చేసావా ఆ రోజు బేరియాట్రిక్ చేయించుకుని, లేకపోతే ఈరోజు నీకు కరోనా వచ్చినందుకు నేను భయంతో చచ్చిపోయేవాడిని, నిన్ను సేవ్ చేయగలను లేదు అన్న మాట ఇప్పటికీ నాకు గుర్తే. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీ అండ్ లూజింగ్. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత బేరియాట్రిక్ సర్జరీ చేయించుకునే వాళ్ళకి కాంప్లికేషన్స్ ఫర్దర్గా ఏమి లేవు అన్న దానికి మీరు ఇద్దరు కనబడుతున్నారు, ఇద్దరు డాక్టర్లు కనబడుతున్నారు. అంటే మీరు అన్నట్టుగా అవన్నీ పాటిస్తే. ఇప్పుడు డీఅడిక్షన్ క్యాంప్కి వెళ్ళి డీఅడిక్షన్ క్యాంప్లో వారం రోజుల నుండి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోయాడు అనుకోండి, ఉపయోగం లేదు. సేమ్ బేరియాట్రిక్ కూడా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అదే డీఅడిక్షన్ క్యాంప్ లాంటిది అయితే ఇది ఈజీ డీఅడిక్షన్ క్యాంపు, తర్వాత నిలబెట్టుకోవాలి. అది ఇది ఇక్కడ వరకు సార్ డాక్టర్ గారు. సరే, రిచ్ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్పున్నారు. ఇప్పుడు నెక్స్ట్ విషయానికి వస్తే, ఇప్పుడున్న ఈ పోస్ట్ కరోనా విషయానికి సంబంధించి ఐఎంఏ తరఫున కానీ, లేకపోతే ఇండివిజువల్గా ఏమైనా సొసైటీస్ లేకపోతే కోవిడ్ డిజిగ్నేటెడ్ హాస్పిటల్ తరఫున కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇలాంటి ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడైనా కనీసం ప్రజల మీద భారం వేయకుండా ఉండడం కోసం వీటికి ఉపయోగించే వస్తువుల మీద డిటాక్సేషన్, ఈ ట్యాక్సేషన్ వేరు నేననేది, ఈ డీటాక్సేషన్ అనేది అదేమైనా అడుగుదామనే ఆలోచన ఏమైనా ఉందా? ఇది ఒక రకంగా నేను డిటాక్సేషన్ కింద భావిస్తున్నాను. ఇవన్నీ కూడా మన సిస్టమ్ని మనం మార్చుకోలేకపోవడం వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ అండి. యాక్చువల్గా మనం చూసుకుంటే ఈరోజు మాస్క్ ఎంతండి?
మీద N95 అయితే ఈ రోజు ఎంత 9 రూపాయలు లేదా 15 రూపాయలు ఎంత ఉంది. అప్పుడు ఎంత కొన్నాం? హాస్పిటల్స్ వర్ బయింగ్ ఇట్ ఫర్ 150 రూపీస్. ట్యాక్స్ మాట వదిలేసేయండి, ఓకే. అలాగే శానిటైజర్, ఎవ్రీథింగ్ హెస్ గాన్ స్కై హై. సో ఈ రెగ్యులేషన్ చేయవలసింది ఎవరు? సర్కారే చేయాలి. సిస్టమ్స్. సర్కార్ అంటే ఏంటి? సిస్టమ్స్ ఎవరు ఫాలో అవ్వట్లా? మనం ఫాలో అవ్వట్లా. సో ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద సిస్టమ్ అండి. అంటే ఒకళ్ళని ఎవరినో బ్లేమ్ చేసి ఇవాళ ఈ గవర్నమెంట్ వస్తే ఈ గవర్నమెంట్ బ్లేమ్ చేసి నెక్స్ట్ టైం వస్తే ఆ గవర్నమెంట్ ఒకటనే కాదు, మీరు అన్నట్టుగా వ్యవస్థలో. సో వ్యవస్థలో మార్పు రావాలి. ఇప్పుడు మీరు సిస్టమ్ అనే మాట చెప్పారు కాబట్టి నాకు ఒక చక్కటి మాట గుర్తొచ్చింది. నాగభూషణ్ పట్నాయక్ అని ఈ దేశంలో అంతకు మించిన లెఫ్ట్ ఓరియంటెడ్ నక్సలిజానికి నిజమైన ఇదిగా చెప్పుకోగలిగిన మనిషి, తన జీవితాన్ని అంకితం చేసిన వాడు. మిగిలిన వాళ్ళు కూడా తర్వాత చాలా ముసలి వయసు వచ్చిన తర్వాత ఆఖరికి మన కొండపల్లి సీతారామయ్య గారు అంతటి వాళ్ళు కూడా ఆరోగ్యం క్షీణించిన తర్వాత వచ్చి లొంగిపోయారు. ఆయన అలా కాకుండా జీవితాంతం ఫైట్ చేస్తూనే ఉండి జీవితాంతం అజ్ఞాతంలో తిరుగుతూ, పైగా అజ్ఞాతంలో తిరుగుతూ అన్ని దేశమంతా తిరుగుతూ కదలలేని పరిస్థితుల్లో ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ఒక మాట చెప్పేవాడు. సిస్టమ్ సరిగ్గా పనిచేస్తే దీనికి రాజీవ్ గాంధీలు, రాహుల్ గాంధీలు లేకపోతే ఇంకొకళ్ళు రానవసరం లేదు. ఏ డాగ్ కెన్ రూల్ ద కంట్రీ, సిస్టమ్ సరిగ్గా ఉంటే అనే మాట వాడాడు. అంటే అంత పక్కా సిస్టమ్స్ మన దగ్గర ఉన్నాయో వర్క్ చేయట్లేదు అని. సిస్టమ్స్ ఉన్నాయి, ఆయన చెప్పింది ఏంటంటే సిస్టమ్స్ ఉన్నాయి అని చెప్పాడు. నాగభూషణ పట్నాయక్ అంటే చాలా ఒక రకంగా అంటే మామూలుగా అయితే మన భాషలో ప్రసిద్ధి చెందిన నాయకుడు, దేశానికి జనాల దృష్టిలో నోటోరియస్ నాయకుడు, అది వేరే సంగతి అనుకోండి. ప్రాబ్లం ఎక్కడంటే సార్, ఈ సిస్టమ్స్ కరెక్ట్గా వర్క్ చేయని అన్నాళ్ళు ఇదంతా ఇక మిగతా బ్లేమ్ గేమ్ అంతా ఒక డాక్టర్ని అవనివ్వండి, ఇంకొకరిని అవనివ్వండి, ఎవరినైనా సొసైటీలో ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని ఏదో ఇంకా నెగిటివ్గా తీసుకుని అందరూ ఇలా అనేస్తున్నారని పారిపోతే సిస్టంలో ఎవరూ నిలబడం. సో దాన్ని కూడా పాజిటివ్గా తీసుకుని అసలు అందులో ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఎంత మనం తప్పు చేస్తున్నాం, మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడమే. ఎవరైనా హూ వాంట్స్ టు గో ఫార్వర్డ్ అలాగే చేయాలి అంతే. ఇప్పుడు క్లాస్లో 100 మార్కులు వచ్చినోడికి మార్కులు అందరికీ సమానంగా పనిచేస్తాము, అందరికీ 2 మార్కులు వేస్తాము కాబట్టి అంటే అప్పుడు క్లాస్లో ఎవడు చదువుతాడు? 100 మార్కులు వచ్చినోడికి 20 మార్కులు వచ్చినోడికి అందరే టోటల్ చేసి అందరికీ సమానంగా పనిచేద్దాం క్లాస్లో మార్కులు అంటే, సో వై షుడ్ సంబడి స్టడీ? రష్యాలో అయిపోతుంది. సో ఇవన్నీ కొన్ని మాటలు చెప్పుకోవడానికి ప్రతిదానికి ఒక లైన్, సన్నటి లైనే ఉంటుందండి. కమ్యూనిజానికి కానీ లేకపోతే క్యాపిటలిజానికి కానీ, మంచికి చెడ్డకి చిన్న లైన్ ఉంటుంది. సో ఎవడ ఆర్గ్యుమెంట్ అడుగుంటుంది. దట్ ఈస్ నాట్ రైట్ టు ఆర్గ్యూ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. దీనికి సంబంధించి మీరు ఇంకా ఏమైనా తర్వాత ఏమైనా చెప్పదలుచుకునే విషయం? దీనికి సంబంధించి చెప్పదలుచుకుంది ఏంటంటే భయం. ఒక 2 రోజులు భయంతో వణిగిపోయాం కరోనా ట్రీట్ చేసే టైంలో. భయం ఎందుకు కలిగిందంటే ఆక్సిజన్ సప్లై అండ్ డిమాండ్. ఒకరోజు ఏం జరిగిందంటే ఆక్సిజన్ మొత్తం అయిపోతుంది, ట్యాంక్ ఎక్కడి నుంచో రావాల్సింది రాలా, సిలిండర్లు స్పేర్ పెట్టాం అవన్నీ అయిపోయినాయి, స్పేర్ ట్యాంకర్ అయిపోయింది, స్పేర్ సిలిండర్స్ అయిపోయినాయి. మా స్టాఫ్ అందరూ నిలబడి, మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు వీళ్ళందరూ నిలబడి పక్కనే సిలిండర్ తర్వాత సిలిండర్ మాకున్న పేషెంట్ లెవెల్కి ఒక సిలిండర్ పెడితే 20 నిమిషాల్లో అయిపోయేది, పెద్ద సిలిండర్లు. ఆ సిలిండర్ తర్వాత సిలిండర్ ఆల్మోస్ట్ 1.5 అవర్ నిలబడి సిలిండర్ తర్వాత సిలిండర్ బిగిస్తూనే ఉన్నారు. ఇంకా ద లాస్ట్ సిలిండర్ కొవ్వూరు నుంచి ఎక్కడో ఉంటే తెప్పించాం, అది అయిపోతుంది అనగా ట్యాంకర్ వచ్చింది. మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు అప్పుడు నా పరిస్థితి. సినిమాల్లో మనకి ఎమర్జెన్సీ పీరియడ్స్లో చూపిస్తూ ఉంటాడు చూసారా. నాకేం కనపడేది అంటే నెక్స్ట్ డే నన్ను బేడీలు వేసి తీసుకెళ్తాం ఒకటే కనపడేది. ఎందుకంటే ఆక్సిజన్ లేకపోతే ఆ రోజు పేషెంట్లు 60 మంది ఉన్నారు నా దగ్గర. ఆల్మోస్ట్ 35 పేషెంట్స్ ఆన్ ఆక్సిజన్ వుడ్ హ్యావ్ గాన్. అండ్ ఇప్పుడు మీరు చెప్తున్నారు చూసారా, ది సిస్టంలో ఏంటి తప్పు అని ఎవడో చూడ్డా రోజు. ఎవ్రీబడి వుడ్ హ్యావ్ పాయింటెడ్ ఫింగర్ ఎట్ మీ యాజ్ ఎ మేనేజింగ్ డైరెక్టర్. అతనే సరిగ్గా చేయలేదు, ఆక్సిజన్ అయ్యేదా కళ్ళు మూసిపోయి. ఎవరు ఎంత కష్టపడుతున్నా ఎవరో చూడరు కదా, ఈజీ టు త్రో ఏ స్టోన్ అప్పుడు. సో అంత భయం వేసింది. బట్ వీ రిప్రజెంటెడ్ ఇట్ టు ద గవర్నమెంట్. ఆ రోజు కలెక్టర్తో, సబ్ కలెక్టర్తో దే రెస్పాండెడ్ బ్యూటిఫుల్లీ. విత్ ఇన్ 3-4 డేస్లో వాళ్ళ సిస్టమ్ కరెక్ట్ చేశారు. అంటే బాగా రెస్పాండ్ అయ్యారండి. గవర్నమెంట్ రియల్లీ వర్క్డ్. వీ షుడ్ నాట్ బ్లేమ్ సంబడి ఆ టైంలో. ఎందుకంటే మేము ఏదో ఒక హాస్పిటల్ నుంచి చిన్న ఫోన్ కొడితే కలెక్టర్ అప్పటికప్పుడు ఫోన్ అయితే ఏం డాక్టర్ అంటే ఇలా అయిపోతుంది మేము భయపడుతున్నాం అంటే, నెక్స్ట్ డే దే హెల్డ్ ఏ మీటింగ్, చీఫ్ సెక్రటరీ దాకా కంప్లైంట్స్ పెట్టాం, వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యి కరెక్ట్ చేశారు.
మేము భయపడ్డ క్షణం మాత్రం అది. కరోనాకు భయపడలేదు కానీ ఆక్సిజన్కి చాలా భయపడ్డామండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం, కరోనా అయిపోయింది, వీఆర్ బ్యాక్ టు నార్మల్సీ, న్యూ నార్మల్సీ. హాస్పిటల్లో రైట్ ఫ్రమ్ ఏసీ ఫిల్టర్స్ దగ్గర నుంచి రూముల్లో పెయింట్స్ దాకా చేంజ్డ్ ఎవ్రీథింగ్. ఫిల్టర్స్ దగ్గర నుంచి, ఫిల్టర్ సిస్టమ్స్ దగ్గర నుంచి పెయింట్స్ దాకా అన్నీ చేంజ్ చేసాం. న్యూలీ పెయింటెడ్ ఆల్ ద రూమ్స్. ఎనీ కాంటాక్ట్ సర్ఫేస్ ఇన్ ద హాస్పిటల్ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్. ఇట్ ఈస్ న్యూ నౌ. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్. అండ్ వీఆర్ టేకింగ్ నౌ అన్ని నార్మల్ కేసెస్ ట్రీట్ చేస్తున్నాం, అన్ని బ్రాంచెస్. సార్ ఇప్పుడు ఇదే సందర్భంలో ఇది టోటల్ వైరస్ ఫ్రీ ఆర్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీ అయ్యిందని తెలుసుకోవడానికి ఉన్న పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా మనకి? ఈ ప్రపంచమే ఇంకా టోటల్ వైరస్ ఫ్రీ కాదు. కాదు నేను అనేది పర్టికులర్ ఏరియా అది తెలియదు అంటే ఏమైనా అలాంటి పారామీటర్స్ ఏమీ లేవు. పారామీటర్స్ ఆర్ టు ఫాలో. అంటే జనాన్ని భయం నుంచి బయటపడేయడానికి మీరు ఇందాక చెప్పారు. జనం ఎక్కడ భయపడుతున్నారు ఇప్పుడు? భయపడి జనం భయపడతలేదు, అది ప్రాబ్లం అండి. కాదు, పారామీటర్స్ భయపడాల్సిన చోట భయపడలేదు, అనవసరమైన చోట భయపడుతున్నారు. అంటే వైరస్ అనేది కనపడదండి, కాబట్టి ఓన్లీ ఫాలోయింగ్ ప్రోటోకాల్స్ అదొక్కటే మాకు ఇది. సరే సీత, ఇప్పుడు జనం ఇంకోటి కూడా మీరు ద్వారా పబ్లిక్ తెలియాల్సిన విషయం ఏంటంటే, జనం ఎలా అయ్యారంటే అసలు న్యాచురల్గా ఉండడానికి ఇష్టపడని స్థితికి వచ్చేసారు. అంటే దీన్ని న్యూ ఇయర్ ఇచ్చి అనుకోండి, ఇంకోటి అనుకోండి, వాడు శీతాకాలం అయినా సరే ఏసీ లేకుండా పడుకోని స్థితి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏసీలు వేసుకుని పడుకోవడం అనేది మంచిదా? ఎనీథింగ్ ఇప్పుడు అదే చాలా సన్నటి గీత అనేది ఇదే. ఎనీథింగ్ యూజ్డ్ బియాండ్ లిమిట్స్ ఈజ్ నాట్ గుడ్. ఓకే, సో ఎయిర్ కండిషన్ వేసుకుంటున్నావా లేదని కదా, హౌ ఆఫెన్ యువర్ క్లీనింగ్ యువర్ ఫిల్టర్స్. నువ్వు ఇంక అవసరం ఉన్నప్పుడు మీకు నాకు అవసరం అనేది ఒకటికి లగ్జరీ కింద కనపడొచ్చండి. ఒకప్పుడు ఫోన్ లగ్జరీ, ఇవాళ ఫోన్ లగ్జరీ అంటారా మీరు? అనలేం. మేబీ ఒకప్పుడు టెలివిజన్ లగ్జరీ, ఈరోజు టెలివిజన్ లగ్జరీయా? కాదని చెప్పడానికి ఏమీ రీజన్ లేదు, అవునని చెప్పడానికి బోల్డ్ రీజన్స్ ఉంటాయి. ఆ సీరియల్ చూడకుండా, సినిమాలు చూడకుండా ఉండలే, వార్తలు ఆకాశవాణిలో తెలుస్తాయి కదా, తీసేయచ్చు కదా టీవీ అంటే చెప్పలేం. సొసైటీ ఈజ్ చేంజింగ్. సో వీ హ్యావ్ టు ప్రోగ్రెస్ విత్ ద గోయింగ్ ఎన్విరాన్మెంట్. సో ఎయిర్ కండిషనింగ్ లగ్జరీ అంటే ఇప్పుడు లగ్జరీ కూడా కాదు. మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఆల్సో హ్యాస్ ఎయిర్ కండిషన్ ఇన్సైడ్. సో లగ్జరీ అనేది పక్కన పెట్టేద్దాం, బట్ ఎంత ఎఫిషియెంట్గా వాడుతున్నావు, ఎప్పుడు అవసరమైనప్పుడు వాడుతున్నావు, అవసరం లేకుండా వాడుతున్నావు, ఎంత వెంటిలేట్ చేస్తున్నావు, ఇవన్నీ ఇంపార్టెంట్. ప్రతిదానికి ప్రోటోకాల్సే, ప్రతిదానికి ఏసీ ఎలా వాడుకోవాలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతి ప్రకారం వాడుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు. క్లోజ్డ్ రూమ్స్ ఎక్కువ మెయింటైన్ చేయకూడదు, అది. సో ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్ ప్రకారం చేస్తేనే మనకి ఇది. సో నార్మల్సీకి వస్తే ఇప్పుడు ఎయిర్ కండిషన్ రూమ్స్ ఆర్ సేఫే, కాదని మనం చెప్పలేం. ఓకే, బట్ క్లోజ్డ్ విత్ లార్జ్ గ్యాదరింగ్ ఇన్ ఎయిర్ కండిషనింగ్ ఇస్ నాట్ గుడ్, అనుమానం లేదు. అది అనుమానంగా లేకుండా ఇది. ఇక ఫైనల్గా డాక్టర్ గారు, ఐఎంఏ రాజమండ్రి మొదట్లో ఎంత ముందుకు వచ్చి ఒక టీం వర్క్కి, ఇప్పుడు మీరు మన సాయి హాస్పిటల్ వరకు టీం వర్క్ ఎలాగో ఐఎంఏ కూడా అంత టీం వర్క్ మీరు అందరి ఆధ్వర్యంలోనే చేశారు కాబట్టి రాజమండ్రి ఇవాళ మంచి ప్లేస్లో కనబడుతోంది. రాజమండ్రి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని సర్కారు కూడా ఫీల్ అయ్యే పరిస్థితుల్లో మీరు అన్నారు. అలాగే సర్కారు కూడా మీరు అన్నట్టుగా ఆ విధంగానే స్పందించింది. ఫెసిలిటీస్ కూడా మన పేరు చెప్పి మీరు ఇచ్చిన ఇన్పుట్స్ని బట్టి గవర్నమెంట్కి మీరు ఇచ్చిన, అంటే గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్, కలెక్టర్కి మీరు ఇచ్చిన ఇన్పుట్స్ని బట్టి మన రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇవాళ కావాల్సినంత ఆక్సిజన్ సరఫరాకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వచ్చింది. ఇవన్నీ వచ్చాయి. దీని తర్వాత అసలు ఎమర్జెన్సీ ఏదైనా వచ్చినప్పుడు అసలు ఎటువంటివి జరగాలనేది ఒక ర్యాపో కోసం కనీసం సంవత్సరంలో ఒకటి సార్లు గవర్నమెంటు ప్రైవేటు వైద్యం మధ్య ఒక రకమైన సమన్వయం కోసం ఏమైనా ఒక సదస్సు లాంటిది ఏదైనా ఫ్రీ అయిన తర్వాత పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా బాగుంటుందండి. అసలు అందరూ అనుకునేది ఏంటంటే ప్రైవేట్ వైద్యం, ఐఎంఏ వీళ్ళందరూ గవర్నమెంట్కి హెల్ప్ చేస్తారా లేదా అనేది మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ప్రైవేట్ అవనాయి, ఇదవనాయి, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అనేవి కామన్ అండి అందరికీ, మంచి చెడుకి రెండుకి కామనే. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో మా హాస్పిటల్లో స్టాఫ్ నర్సులు అందరూ
ఈ ఓల్డ్ పీపుల్కి వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ చుట్టం కాదు, వాళ్ళకి ఏం కాదు. అంటే 70-75 ఏళ్ళు వాళ్ళు ఉండేవారు, వాళ్ళు ఆరోగ్యశ్రీ వార్డులో ఉండేవారు, అటెండెంట్ ఉండరు, భోజనం వాళ్ళే తినిపించేవారు కలిపి. మా దగ్గర వీడియోస్ ఉన్నాయి. మేము చెప్పలా నువ్వు వెళ్ళి వాళ్ళకి తినిపించాలని ఆర్డర్ చేయాలి ఎవరిని, వీ కుడ్ నాట్ ఆర్డర్, పరిస్థితులు అలాంటివి. వాళ్ళు వెళ్ళి భోజనాలు తినిపించారు. వాళ్ళ కళ్ళ నీళ్ళు పెట్టుకుని మా ఇంటి దగ్గర కూడా మమ్మల్ని బయట కూర్చోబెట్టారు, భయం వేసి మీరు భోజనం తినిపిస్తున్నారు అని సాటిస్ఫై. సో మానవత్వం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ పుష్కరాల ఇన్సిడెంట్ జరిగింది మనకి ఇక్కడ. అప్పుడు ఎవరు పిలిచారండి మమ్మల్ని? ఎవరిని పిలవాలా? ఇలా మాస్ క్యాజువాలిటీ జరిగిందనగానే ప్రైవేట్ డాక్టర్లు అందరూ పరిగెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ క్యాజువాలిటీలో నిలబడి 30-40 మంది పేషెంట్లు రిసర్సియేట్ చేశారు. డాక్టర్ పెరుమాళ్ళు, డాక్టర్ రామరాజు, మేము అందరం అక్కడ క్యాజువాలిటీలో నిలబడి చేసాం. సో ఇది ఖచ్చితంగా జరుగుతుందండి. ఎప్పుడు లయన్స్ క్లబ్బుల తరపున ఇంకో జరుగుతుంది. కానీ మీరు అన్నట్టు దీన్ని సిస్టమేటిక్గా చేయాలి అంటే, ఇప్పుడు గోల్ రామారావు గారు ఉన్నారు, ఆయన సత్యసాయి సేవ సమితి తరపున ప్రతి వారం ప్రతి నెల రూరల్ ఏరియాస్లో వైద్యం అందిస్తున్నారు. అలాగే చాలామంది రామకృష్ణ మిషన్లో ఛానల్, నేను వెళ్ళి రామకృష్ణ మిషన్లో ఒక 4-5 సంవత్సరాలు ఓపీ చూశాను ఫ్రీ. సిస్టమ్స్ ఉన్న చోట ప్రతి చోట. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో నన్ను అడిగి మీరు వచ్చి నేను చాలాసార్లు ప్రపోజల్ పంపించాను అక్కడ సూపరింటెండెంట్కి, నేను వచ్చి ఫ్రీగా వారానికి ఒక రోజు జాయింట్ రీప్లేస్మెంట్లు చేసి పెడతాను. వారానికి ఒక రోజు ఫ్రీగా జాయింట్ రీప్లేస్మెంట్లు చేసి పెడతాను. ఫాలో అప్ మీరు చూసుకోండి, మీకు అక్కడ ఆర్థోపెడిషన్ ఉంటారు, అన్నీ ఉంటారు. మీకు కావాల్సింది టెక్నాలజీ, టెక్నిక్, హూ కెన్ టీచ్, 10 మందికి నేర్పుతాను నేను. బట్ ఇవన్నీ సిస్టమ్స్ డెవలప్ చేయాలండి. ఆ ఇంట్రెస్ట్ మనకు ఒకరికి ఉంటే సరిపోదు, అటువైపు నుంచి ఉండాలి, వాళ్ళకి అథారిటీ ఉండాలి. వాళ్ళు ఇప్పుడు మన సూపరింటెండెంట్ గారికి నిజంగా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, బట్ ఐ డోంట్ నో వెదర్ ఈస్ గాట్ ఎ రైట్ టు అలౌ సమ్ ప్రైవేట్ డాక్టర్ ఇంటూ ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇవన్నీ కూడా పై లెవెల్ నుంచి రావాలి. వస్తే ఖచ్చితంగా బ్రహ్మాండంగా. నేను ఒక్కడే కాదు, రాజమండ్రిలో బోల్డ్ మంది డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు టు డూ దేర్ సర్వీస్. నో సింగిల్ డాక్టర్ ఈజ్ అగైన్స్ డూయింగ్ ఫ్రీ సర్వీస్. బట్ ఎక్కడైతే కంపల్డ్ ఫ్రీ సర్వీస్ ఉంటుందో దెన్ దే గెట్ ఫ్రస్ట్రేటెడ్ ఎవ్రీ డాక్టర్. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ ఫైనాన్షియల్గా. రాజమండ్రిలో డాక్టర్లు చాలా వరకు అందరూ వాళ్ళ స్థితిగతులకి హ్యాపీగానే ఉన్నారు, ఎవరి స్థాయికి వాళ్ళు. సో ఒకరోజు వచ్చి హెల్ప్ చేయమంటే నో అనేవాళ్ళు 10% ఉంటారేమో. 90 మంది మీరు వచ్చి వారానికి ఒక రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో సర్వీస్ ఇవ్వమని అడగండి, వచ్చి చేస్తారు. బట్ అక్కడ వీళ్ళు వర్క్ చేసే సిస్టమ్ క్రియేట్ చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత బాయ్ ఏమో హెల్ప్ చేయకుండా, సిస్టర్ హెల్ప్ చేయకుండా, దే హ్యావ్ దేర్ ఓన్ ప్రోటోకాల్స్ అంటే కష్టం. ఇంకా పైన మళ్ళీ సాయి హాస్పిటల్ దగ్గరికి వచ్చారు డాక్టర్ గారు. ఇప్పుడు మొత్తం మన కరోనాకు సంబంధించిన 17వ తారీఖు ఎండింగ్ డేట్ వరకు మొదలుపెట్టిన దగ్గర నుంచి చూసుకుంటూ వస్తే టోటల్ మనం నెంబరింగ్ మనం ఏమైనా చెప్పగలుగుతామా? రెండోది ఏంటంటే అందులో ఆరోగ్యశ్రీ కేసెస్ ఎన్ని ఉంటాయి, ఆరోగ్యశ్రీలో సక్సెస్ రేట్ ఎట్లా ఉంది? ఎందుకంటే ఆరోగ్యశ్రీలో సక్సెస్ రేట్ అని నేను స్పెసిఫిక్గా ఎందుకు అడుగుతున్నానంటే, ఆరోగ్యశ్రీ ఫీజులు సరే వాటికి ఉన్న రిస్ట్రిక్షన్స్ వాటికి ఉన్నాయి, అలా రిస్ట్రిక్షన్స్లో కూడా సక్సెస్ రేట్ ఎలా ఉంది? ఆరోగ్యశ్రీ అండి ఈ డిస్ట్రిక్ట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ సాయి హాస్పిటల్ చేసింది. నేను చాలా గర్వంగా చెప్తున్నాను. ఆ టైంలో ఆరోగ్యశ్రీలో అందరూ తీసుకోలేము, ఇంత ఫెసిలిటీ ఇవ్వలేము అన్నప్పుడు మేమేమనుకున్నామంటే మనం ట్రీట్మెంట్ ఈజ్ సేమ్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ మారేది ఏంటంటే ఫెసిలిటీ. ఎయిర్ కండిషన్ రూమ్లో ఉండొచ్చు, వాళ్ళు ఇది జనరల్ వార్డులో ఉంటారు. వాళ్ళకి హెచ్ఎఫ్ఎన్ఓలు అవైల్ చేసాం, వీళ్ళకి హెచ్ఎఫ్ఎన్ఓలు ఉన్నాయి. వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ వెంటిలేటర్స్ వాళ్ళకి ఉంచాం, వీళ్ళ పర్సంటేజ్ ఆఫ్ వెంటిలేటర్స్ వీళ్ళకి ఉంచాం. ఓకే, సో హైయెస్ట్ నెంబర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ మొత్తం ఈస్ట్ వెస్ట్ గోదావరిలో. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అంటే టేక్ ఆఫ్ గవర్నమెంట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ జిఎస్ఎల్ లాంటిది ఇన్స్టిట్యూషన్స్ అంటాం వాటిని. ప్రైవేట్ హాస్పిటల్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆరోగ్యశ్రీ కేసులు చేసింది మేమే. అరౌండ్ 350-400 మందికో చేసాం. టోటల్గా తీసుకుంటే హాస్పిటల్ మీద 50% వాజ్ ఇన్ క్యాష్ అండ్ 50% వాజ్ ఇన్ ఆరోగ్యశ్రీ. దట్ ఈస్ ద నెంబర్ వీ మెయింటైన్ త్రూ అవుట్. ఆ ఫిగర్స్ అన్నీ మనం దాయటానికి లేదు, ఎప్పటికప్పుడు కలెక్టర్కి అది సబ్మిట్ చేసాం. సో డే టు డే వైజ్ సబ్మిట్ చేసాం, గవర్నమెంట్ డేటా తీసుకునేది చేసాం. అసలు ఈ యాంగిల్లో మేము డేటాయే కలెక్ట్ చేయలేదు. ఆరోగ్యశ్రీలో ఎంతమంది డెత్స్ అయినాయి అనేది. డెత్ ఈజ్ సేమ్ ఫర్ ఆరోగ్యశ్రీ, ప్రైవేట్. పెయిన్ ఈజ్ సేమ్ వెన్ వీ లూజ్ ఏ పేషెంట్ ఫర్ ఎవ్రీబడి. ట్రీట్మెంట్ టీమ్ అందరికీ సేమే. సో అలాంటి కేటగరైజ్ చేయలేదు యాక్చువల్గా.
కావాలంటే ఇప్పుడు చూసుకోవాలి మేము, అంటే వెనక్కి వెళ్ళి అసలు ఆరోగ్యశ్రీలో ఎన్ని డెత్స్ అయినా చూసుకోవాలి తప్పించి. సో ఆన్ పార్ విత్ స్పెషల్ కేటగిరీ ఆరోగ్యశ్రీకి ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ ఓన్లీ ఎక్సెప్ట్ స్పెషల్ రూమ్ అంతే. ఈవెన్ ఫుడ్ వాజ్ సేమ్ ఫర్ ఎవ్రీబడి, అందరికీ అదే ఫుడ్ ఇచ్చాం, అదే డ్రై ఫ్రూట్స్, అదే ఇది ఎవరైతే సప్లయరో అందరికీ ఆన్ పార్ ఒకటే ఇచ్చాం, అదే ట్రీట్మెంట్ ఇచ్చాం. అండ్ కన్సల్టెంట్స్ డిడ్ నాట్ నో ఏది ఆరోగ్యశ్రీ పేషెంట్, అదేమి దర్ ఇస్ నో డిఫరెన్షియేషన్, మొత్తం అంతా రౌండ్ చేసాం. దర్ ఇస్ నో డిఫరెన్షియేషన్. నా డ్యూటీ డాక్టర్స్ కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ, ఇంకా ఇప్పుడు మేము చెప్పాను చూసారా, ఈ తినిపించాము, ఫుడ్ తినిపించారు కొంతమంది సిస్టర్స్, కొంతమంది ఇది చేశారని, ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ వార్డ్స్లోనే. దీస్ హ్యాపెండ్ ఇన్ ఆరోగ్యశ్రీ వార్డ్స్. సో ఆ డిఫరెన్షియేషన్ చేయలేదు. వీ థాట్ ఇది కొంత సర్వీసు తప్పదు చేయాలి అండ్ ముందు నుంచి ప్రిపేర్డ్గా ఉన్నాం మేము. యాక్చువల్గా మీకు చెప్పాను నేను గుర్తుంటే, వీ థాట్ వీ విల్ టేక్ ఆఫ్ వన్ ఫైనాన్షియల్ పేజ్ దిస్ ఇయర్ ఫ్రమ్ ద హాస్పిటల్ అని. బట్ తర్వాత గవర్నమెంట్ డిక్లేర్ చేసిన తర్వాత, ఇలాగ ఒక సిస్టమ్స్ పెట్టిన తర్వాత వీ డింట్ హ్యావ్ టు డూ దట్. బట్ రీజనబుల్గా మేము అందుకే ఆరోగ్యశ్రీ అంత బాగా చేయగలిగాం, ఎందుకంటే మా ముందు నుంచి ఆ మెంటాలిటీ ఉంది కాబట్టి. సో వీ డింట్ డిఫరెన్షియేట్, అసలు ఆ డిఫరెన్షియేషన్ రాకూడదు అనేది ఫస్ట్ నుంచి మా థాట్. అది వీ డింట్ గెట్ ఇట్, ఆ డిఫరెన్స్ లేదు అసలు. ఇప్పుడు దేశభక్త పారిశ్రామికవేత్తల్లో అగ్రగణ్యుడిగా చెప్పదగిన జేఆర్డీ టాటా గారు ఒక మంచి మాట చెప్పాడు. 2020లో నువ్వు బతుకుండడమే అచీవ్మెంటు. అది నువ్వు ఇండస్ట్రియల్ గ్రోత్ అయినా, లేకపోతే హాస్పిటల్ అయినా, ఇంకోటైనా అసలు 2020లో నువ్వు బతుకుండడమే అచీవ్మెంట్ అన్నాడు. హాస్పిటల్స్ విషయానికి వస్తే డాక్టర్లు బతుకుండడంతో పాటు ఇంకో 10 మందిని బతికించే అవకాశాలు కూడా మీకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది వచ్చింది. ఓవరాల్గా చూస్తే ఫైనల్గా మీరు మనం ఈ ముఖాముఖి ముగించే దశలో మీరు ఫైనల్గా సాయి హాస్పిటల్స్ నుంచి చికిత్స పొంది బయటకు వెళ్ళిన వాళ్ళకి కానీ, కామన్ మ్యాన్కి కానీ మనం ఇచ్చి సలహా ఏమిటి పర్టైనింగ్ టు జనరల్ హెల్త్ అండ్ కరోనా? మొట్టమొదటి ముందు ఏంటంటే, మా మీద ఇంత నమ్మకం ఉంచి మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసిన సొసైటీకి, మీడియాకి, వీ గాట్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ మీడియా అండి. ఎవ్రీబడి అప్రిషియేటెడ్ అస్. అలాగే గవర్నమెంట్ అథారిటీస్ అందరూ, రైట్ ఫ్రమ్ కమిషనర్, కలెక్టర్, ఎవ్రీ వన్ అండి, అసలు ఎవ్రీ డిపార్ట్మెంట్ దే సపోర్టెడ్ అస్ సో మచ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అండ్ మీ అందరికీ ధన్యవాదాలు మా హాస్పిటల్ మీద నమ్మకం పెట్టినందుకు. మాకు మీరు ఇచ్చిన ధైర్యమే అంతలా వర్క్ చేయడానికి అవకాశం కల్పించింది. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే, కరోనా పోలేదు, కరోనా మీద ఇంకా మనం విజయం సాధించలేదు. కాబట్టి ఈ 3 సూత్రాలు, సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటేషన్, ఈ 3 జాగ్రత్తగా పాటించండి. కరోనా మీద ఇంకా మనం విజయం సాధించలేదు. ఈ వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. 3, మీరు చెప్పారు కదా, ఒబేసిటీ చాలా ప్రమాదకరం, దీని నుంచి బయటపడండి. చాలా మార్గాలు ఉన్నాయి, చెప్పటం సులువు, చేయటం కష్టం, బట్ చేయటం సాధ్యమే రకరకాలుగా. కాబట్టి హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టండి. ఇంకా కరోనా అందరికీ నేర్పిన పాఠం, హెల్త్ ఎంత ఇంపార్టెంట్, వెల్త్ కన్నా హెల్త్ ఎంత ముఖ్యమో అందరికీ తెలియజెప్పింది. కాబట్టి అది మనం గుర్తించితే మంచిది, మర్చిపోకుండా ఉంటే మంచిది. మనకు మెమరీ షార్ట్, జస్ట్ ఆల్రెడీ మర్చిపోతున్నాం, ఇంకో 6 నెలలు పోతే అందరూ మర్చిపోతారు. అది ఇప్పుడు మనం కరోనా మొదలైన దగ్గర నుంచి పర్టికులర్గా ఒక లోకల్ ఛానల్ సిసిసి అనేది చాలా బాధ్యతాయుతమైన ఇది తీసుకుని, సిసిసి యువ యాజమాన్య ప్రతినిధుల సహకారంతో, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో మనం డే టు డే 3 నెలల పాటు అవగాహనకు సంబంధించి ఇలాంటి వాళ్ళందరినో తీసుకొచ్చి మనం డే టు డే అవగాహన కల్పించాం. దానివల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నది కూడా మనందరికీ స్పష్టంగా తెలిసింది. ఒక లోకల్ ఛానల్ దేశంలో ఇంత గొప్ప ప్రయత్నం చేస్తుందా అని ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి కూడా మనకి ఆ రకమైన అప్రిసియేషన్స్ రావడం, వాళ్ళందరూ మెచ్చుకోవడం కూడా జరిగింది. ఇవాళ ఇప్పుడు జరిగింది ఏమిటంటే, పోస్ట్ కరోనాలో అనుభవాలు పాఠాలతో పాటు పోస్ట్ కరోనా ఎలా ఉండాలి, పోస్ట్ కరోనాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాల మీద కూడా చాలా లోతైన చర్చకి, అనేక విషయాల్ని జనాల్ని ఎన్లైట్మెంట్ అంటారు చూసారా, వికాసం కాదు ఇక్కడ. ఎన్లైట్మెంట్ అంటే ఇంకో ఆధ్యాత్మిక ఎన్లైట్మెంట్ కూడా కాదు, వికసనం అంటే వాడికి అన్ని విషయాలు తేటతెల్లం చేయడం. అటువంటి జరిగినందుకు, అటువంటి సహకరించినందుకు, అలాగే ఎప్పటికప్పుడు మేము అడిగినప్పుడల్లా ఇలా పబ్లిక్లో ఒక రకమైన అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి సహకరిస్తున్న సాయి డాక్టర్ గారికి మరొకసారి, విజయ్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తూ స్వస్తి.